క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యాన్ని మాత్రమే ఆలకించుదాం. చుట్టూ ఉన్నటువంటి ఏ స్వరం వినపడకూడదు. అందుకని అందరూ శ్రద్ధగా వాక్యాన్ని ఆలకించండి. మార్గము, సత్యము, జీవము, వెలుగు అయినటువంటి వాక్యాన్ని ఆలకించండి. ఆ మాధుర్యాన్ని ఈరోజు మీరందరూ సేవించాలని, ఆ వాక్యం ఇచ్చే సందేశాన్ని మీ హృదయాలలోనికి స్వీకరించి ఆ వెలుగును పొందాలని, హృదయములో ఉన్నటువంటి అంధకారం అంతా తొలగి వెలుగుతో నింపబడాలని నా యొక్క ప్రార్థన, ఆకాంక్ష. యేసు ప్రభు 33 సంవత్సరాలు ఈ లోకములో జీవించారు. చనిపోయిన తరువాత ఈ సువార్తను ప్రపంచ నలుమూలలకు తీసుకెళ్ళమని ఆయన యొక్క శిష్యులకు ఆ బాధ్యతను అప్పగించారు. వాళ్ళు వినినటువంటి సువార్తను, ఆ తరువాత పవిత్రాత్మ దిగి వచ్చిన తరువాత వాళ్ళకి సమస్తాన్ని అర్థమయ్యేటట్లు చేసింది. ప్రభువే చెప్పారు, ఇప్పుడు నేను చెప్పేది మీకు అంత అర్థము కాదు, నేను వెళ్ళిన తరువాత పవిత్రాత్మను పంపుతాను, ఆ పవిత్రాత్మ యొక్క ప్రేరణతో మీరు ఇంకా చక్కగా గ్రహించగలుగుతారు అని ముందే వాగ్దానం చేశారు. ఆయన చెప్పినట్లుగా పవిత్రాత్మను పంపించారు. ఆ పవిత్రాత్మ శక్తితో ఆ శిష్యులు క్రీస్తు సువార్తను ఇంకా చక్కగా గ్రహించగలిగారు, బోధించగలిగారు. కానీ దాదాపు 65వ సంవత్సరం వరకు, అంటే క్రీస్తు ప్రభువు చనిపోయిన 30-35 సంవత్సరాల వరకు సువిశేషాలు వ్రాయబడలేదు. ఆ నోట ఈ నోట చెప్పడం మాత్రం జరిగేది. ఓరల్ ట్రాన్స్మిషన్ అంటారు. అంటే నోటి ద్వారా, ఈ నోటి ద్వారా, ఆ నోటి ద్వారా సువార్త ప్రకటింపబడేది. పుస్తకంలో ఇంకా రాయలేదు. ఒకవేళ రాసినా ఏదో కొద్దో గొప్ప అక్కడొక పేపరో ఇక్కడొక పేపరో రాసి ఉండేది. మొట్టమొదటిసారిగా 30-35 సంవత్సరాల తరువాత సువిశేషాన్ని వ్రాసినటువంటి వ్యక్తి మార్కు గారు. ఆ 30-35 సంవత్సరాల పాటు క్రీస్తు ప్రభువు బోధించిన అన్ని విషయాలు అందరికీ గుర్తుండేవి కావు. ఒక క్రమబద్ధంగా వ్రాయబడలేదు. కాబట్టి ఏదో అక్కడొక మాట చెప్పేవాళ్ళు, ఎక్కడొక మాట చెప్పేవాళ్ళు, ఎక్కడొక సంఘటనను గురించి, యేసు ప్రభు చేసినటువంటి అద్భుతాన్ని గురించి అక్కడొక అద్భుతం, ఎక్కడొక అద్భుతం చెప్పుకుంటుండేవాళ్ళు. కానీ మార్కు గారు మొట్టమొదటిగా ఈ క్రీస్తు ప్రభువు చేసినటువంటి అద్భుతాలను, ఆయన చెప్పినటువంటి మాటలను, మరీ ముఖ్యంగా ఆయన జీవిత అవసానములో, చివరిలో ఆయన యొక్క శ్రమలను, ఆయన యొక్క పాటుల వృత్తాంతాన్ని ఎంతో చక్కగా రచించాడు తన సువిశేషంలో. ఆయనే మొట్టమొదటిగా సువిశేషాన్ని రాసింది. ఆ తరువాత మత్తయి గారు, లూకా గారు, వాళ్ళు కూడా సువిశేషాన్ని ఇంకా సుదీర్ఘంగా, ఇంకొంచెం వివరంగా, ఆ మార్కు గారు వ్రాసిన దానిని ఇంకా వివరంగా పొడిగించి రాశారు. చివరిగా 4వ వాడిగా యోహాను గారు ఇంకా లోతైన భావాలతో, పవిత్రాత్మ శక్తితో నింపబడిన వాడై ఆ యేసు ప్రభు యొక్క చరిత్రను, ఆయన చెప్పినటువంటి మాటల యొక్క, ఆయన చేసినటువంటి అద్భుతాల యొక్క అంతరార్థాన్ని గ్రహించి ఎంతో వేదాంతపరంగా లోతైన భావాలతో తన యొక్క సువార్తను రాశాడు. అంటే ఈ 4 సువార్తలలో మొట్టమొదటిది మార్కు గారు రాశారు. మొదట్లో యేసు ప్రభువు యొక్క పుట్టు పూర్వోత్తరాల గురించి ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు. ఆయన చేసినటువంటి అద్భుతాలను గురించి కూడా అంతగా మాట్లాడేవాళ్ళు కాదు. యేసు ప్రభు యొక్క శ్రమల వృత్తాంతము, ప్యాషన్ నరేటివ్, ఆయన పాటుల వృత్తాంతము, ఆయన మరణము, ఆయన పునరుత్థానం గురించే ఎక్కువగా ప్రసంగించేవాళ్ళు. ఎందుకు? మన యొక్క విశ్వాసము యేసు ప్రభు యొక్క జన్మము మీద ఆధారపడటం లేదు. మన యొక్క విశ్వాసము యేసు ప్రభువు చెప్పినటువంటి మాటలు కానివ్వండి, ఆయన చేసినటువంటి అద్భుతాల మీద కానివ్వండి ఆధారపడటం లేదు. మన విశ్వాసము క్రీస్తు ప్రభు యొక్క శ్రమలు, క్రీస్తు ప్రభు యొక్క మరణము, ఉత్థానము మీదనే ఆధారపడి ఉంటుంది. ఈ క్రీస్తు ప్రభు యొక్క శ్రమల వృత్తాంతమే, క్రీస్తు ప్రభు యొక్క మరణమే
మన విశ్వాసానికి నాంది, పునాది. ఆ శిలువ కిందనే నిజమైనటువంటి విశ్వాసము జనిస్తుంది. అందుకే ఆ శ్రమల వృత్తాంతాన్నే ఆ నోట ఈ నోట చెప్పుకునేవాళ్ళు, అందరూ ప్రసంగించేవాళ్ళు. అంటే మొదట్లో సువిశేషం అంటే క్రీస్తు పాటుల యొక్క వృత్తాంతం, క్రీస్తు శ్రమల యొక్క వృత్తాంతం, శ్రమలు, మరణము, పునరుత్థానం. కానీ కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత మనుషులు అడుగుతారు, ఇన్ని అద్భుతాలు చేశాడు, ఇన్ని గొప్ప మాటలు చెప్పాడు, ఈ విధంగా శ్రమలను అనుభవించాడు, ఈ విధంగా మరణించాడు, పునరుత్థానుడయ్యాడు, ఎక్కడి నుంచి వచ్చాడు ఈయన పుట్టు పూర్వోత్తరాలేంటి అన్న ఆసక్తి ఉంటుంది తెలుసుకోవాలని. అందుకని లూకా గారు, మత్తయి గారు క్రీస్తు ప్రభు యొక్క పుట్టు పూర్వోత్తరాలతో ప్రారంభిస్తారు తమ సువిశేషాలను. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, సువిశేషం అనగానే మనకు గుర్తు రావలసినది క్రీస్తు ప్రభు శ్రమలు, మరణము, పునరుత్థానం. అది సువిశేషం యొక్క సారాంశము, మన విశ్వాసానికి నాంది. మిగిలినదంతా పరిచయ వాక్యాలుగా కూడా పరిగణించవచ్చు. మిగిలిన అధ్యాయాలన్నీ ఇంట్రడక్షన్ టు ద గాస్పల్. కానీ గాస్పల్, సువిశేషం అంటే క్రీస్తు ప్రభు శ్రమలు, మరణం, ఉత్థానం. నేను ఈరోజు నన్ను తపస్కాల సందర్భంగా వాక్య పరిచర్యకు పిలిచారు. నేను మీకు ఒక 20 వచనాల గురించి మీతో పాటు ధ్యానించదలుచుకుంటున్నాను. ఒక 20 వచనాలను చదివి దాని యొక్క అంతరార్థాన్ని, దాని యొక్క సారాంశాన్ని వివరించాలనుకుంటున్నాను. మనం గత 40 రోజుల నుంచి, అంటే ఈ తపస్సు కాలంలో బుధవారము, శుక్రవారము గుడికి వచ్చి, లేకపోతే చాలామంది ఇంటి దగ్గర కూడా స్లేవ మార్గాన్ని జరుపుకుంటూ ఉంటాం. క్రీస్తు ప్రభు యొక్క శ్రమలను గురించి, మరణం గురించి ధ్యానించుకుంటూ ఉన్నాం. ఎందుకు ఈ 40 రోజుల పాటు క్రీస్తు ప్రభు యొక్క శ్రమలను గురించి ధ్యానించేది? ఆ శ్రమల ధ్యానము నుంచే మన యొక్క విశ్వాసము జనిస్తుంది. మన విశ్వాసం పుట్టేది ఆ శ్రమల, ఆ మరణం గురించి చదువుతున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు నిజమైన విశ్వాసం జన్మిస్తుంది. అందుకే అంతగా దాని గురించి ధ్యానిస్తూ ఉన్నాం. అందుకని ఈరోజు సాయంత్రం నేను ఈ క్రీస్తు ప్రభు యొక్క శ్రమలు, మరణ వృత్తాంతం గురించి చదివి మీకు వివరించబోతున్నాను. అది కూడా మార్కు గారు వ్రాసిన సువిశేషము 15వ అధ్యాయము 20వ వచనము నుంచి 39వ వచనం వరకు. యేసు ప్రభువు పిలాతు దగ్గర నుంచి, యెరూషలేము నుంచి బయటకు తీసుకొని పోబడి చివరకు మరణం పొందే వరకు నేను చదువుతాను. చదివిన తర్వాత దాని మీద ధ్యానించుదాం అందరం కలిసి. మార్కు శుభవార్త 15వ అధ్యాయము 20వ వచనము నుంచి. వారు అట్లు పరిహసించిన పిదప ఊదా వస్త్రమును తీసివేసి ఆయన వస్త్రములో ఆయనకు ధరింపచేసి సిలువ వేయుటకై వెలుపలకు తీసుకొని పోయిరి. పల్లెటూరు నుండి ఆ మార్గమున వచ్చుచున్న కురేనియా గ్రామవాసి సీమోనును ఆయన సిలువను మోయుటకు బలవంతము చేసిరి. ఆయన అలెగ్జాండరు, రూఫసుల తండ్రి. కపాలా నామాంతరము గల గొల్గొతా అను స్థలమునకు ఆయనను తీసుకొని పోయిరి. అచ్చట ఆయనకు చేదు కలిపిన ద్రాక్షారసమును త్రాగుటకు ఇచ్చిరి. కాని ఆయన దానిని పుచ్చుకొనలేదు. పిదప వారు ఆయనను సిలువ వేసిరి. చీట్లు వేసుకొని ఆయన వస్త్రములను పంచుకొనిరి. ఉదయము 9 గంటలకు ఆయనను సిలువపైకి ఎక్కించిరి. ఆయన పైనుంచిన నిందారోపణ ఫలకముపై యూదుల రాజు అని వ్రాయబడి ఉండెను. వారు ఆయనకు కుడి ఎడమల 2 దొంగలను సిలువ వేసిరి. ఆయన అపరాధులలో ఒకడుగా ఎంచబడెను అను లేఖనము ఇట్లు నెరవేరెను. పిదప ఆ మార్గమున వచ్చిపోవు వారు తలలు ఊపుచూ, ఆహా, దేవాలయమును పడగొట్టి 3 దినములలో మరలా నిర్మించువాడా, సిలువ నుండి దిగిరమ్ము, నిన్ను నీవు రక్షించుకొనుము అని పరిహాసములు ఆడిరి. అట్లే ప్రధానార్చకులను ధర్మశాస్త్ర బోధకులను
పరిహాసము చేయుచు, ఈయన ఇతరులను రక్షించెను గాని తనను తాను రక్షించుకొనలేడాయెను అని పలికిరి. ఇజ్రాయేలు రాజగు క్రీస్తును దిగిరానిమ్ము, అప్పుడు మనము చూచి విశ్వసింతుము అని హేళన చేసిరి. ఆయనతో పాటు సిలువ వేయబడిన ఆ ఇద్దరును అట్లే ఆయనను నిందించిరి. మధ్యాహ్నము నుండి 3 గంటల వరకు భూమండలమెల్లా చిమ్మ చీకటలు క్రమ్మెను. పగలు 3 గంటల సమయమున ఎలీ ఎలీ లెమ్మా సబక్తాని అని యేసు బిగ్గరగా కేకపెట్టెను. నా దేవా నా దేవా నన్ను ఏల విడనాడితివి అని దీని అర్థము. దగ్గర నిలచిన వారిలో కొందరు అది విని, ఇతడు ఏలియాను పిలుచుచున్నాడు అనిరి. ఒకడు పరుగెత్తిపోయి నీటి పాచిని తీసుకొని వచ్చి పులిసిన ద్రాక్షారసములో ముంచి ఒక కోలకు తగిలించి ఆయనకు త్రాగుటకు ఇచ్చి, తాళుడు, చూడండి, ఏలియా ఇతనిని సిలువ నుండి దింపవచ్చునేమో అని పలికెను. యేసు బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెరపై నుండి క్రింద వరకు 2గా చినిగెను. ఇట్లు యేసు ప్రాణము విడుచుటను చూచి అచ్చట నిలిచి ఉన్న శతాధిపతి నిస్సందేహముగా ఈయన దేవుని కుమారుడే అని పలికెను. కొంచెంసేపు మరొక్కసారి అందరం కళ్ళు మూసుకొని ఈ విన్నటువంటి సువిశేషాన్ని సరిగ్గా గ్రహించగలిగేటట్లు ఆ పవిత్రాత్మను ఆహ్వానించుదాం. ఈ సువిశేషాన్ని వ్రాయించింది, గ్రంథకర్తను ప్రేరేపించింది పవిత్రాత్మయే. మనకు ఎంత పవిత్రాత్మ ఉంటుందో అంతగా మనము ఈ వాక్యాన్ని గ్రహించగలుగుతాం. నేను కూడా అంతగా బోధించగలుగుతాను. అందుకని ఈ సాయంకాల సమయమున పవిత్రాత్మ శక్తి మనందరినీ ఆవరించాలని, ఆ శక్తి చేత ఈ వాక్యాన్ని గ్రహించగలగాలని, బోధించగలగాలని ప్రార్థన చేద్దాం. పునీత గ్రెగోరీ గారు అంటారు, వినేవారు చక్కగా వింటే చెప్పేవారికి పవిత్రాత్మ వెలుగునిస్తుంది అని. ఈ వాక్యాన్ని గ్రహించగలగాలంటే గ్రంథకర్తను ప్రేరేపించిన ఆత్మయే మనను ప్రేరేపించాలని ఆయన అంటారు. అందుకని కొంచెంసేపు ప్రార్థన చేసుకుందాం. సరే, ఈ వాక్యాల గురించి లోతుగా ధ్యానించే ముందు 2-3 విషయాల గురించి మీకు చెప్తాను, శ్రద్ధగా వినండి. నేను ఇందాక చెప్పినట్లు మార్కు గారు వ్రాసినటువంటి ఈ శ్రమల వృత్తాంతం మొట్టమొదటిది. ఆయన రాసినటువంటి ఈ వృత్తాంతం చాలా చిన్నది, మొత్తం కలిసినా కానీ 20 వచనాలు లేవు. మిగిలిన వాళ్ళు ఇంకా చాలా సుదీర్ఘంగా రాస్తారు. ఈయన రాసినది 20 వచనాలే అయినప్పటికీ దాంట్లో అవసరమైనటువంటి విషయాలు అన్నీ ఉన్నాయి, పొందుపరిచారు చాలా చక్కగా. అయితే ఈయన సువిశేషంలో మొట్టమొదటి నుంచి చదివితే 16 అధ్యాయాలు ఉంటాయి. చాలా పెద్ద సువిశేషం ఏం కాదు. ఈ సువిశేషాలలో 3 రకాలైనటువంటి నిశ్శబ్దాలు కనిపిస్తాయి మనకు. 3 రకాలైనటువంటి నిశ్శబ్దాలు, 3 kinds of silences ఉంటాయి ఈ సువిశేషములో. మొట్టమొదటిది ప్రారంభ అధ్యాయంలో మార్కు శుభవార్త 1వ అధ్యాయము 43వ వచనంలో యేసు ప్రభు అద్భుతం చేస్తారు. అద్భుతం చేసిన తర్వాత, కుష్ఠరోగికి స్వస్థతనిచ్చిన తర్వాత 43వ వచనం ఈ విధంగా ఉంటుంది. యేసు అప్పుడు, నీవు ఈ విషయమును ఎవరితోను చెప్పరాదు అని గట్టిగా ఆజ్ఞాపించెను. ఒక కుష్ఠరోగికి స్వస్థతనిచ్చిన తర్వాత నీవెవరితో చెప్పబాకు, నిశ్శబ్దంగా ఉండు, దీని గురించి గోల చెయ్యొద్దు అని ఆజ్ఞాపించి పంపించారు వాణ్ణి. తరువాత 3వ అధ్యాయంలో 12వ వచనములో అక్కడ కూడా యేసు ప్రభు స్వస్థతలను ఇచ్చిన తర్వాత, కానీ తనను గురించి ప్రకటింపవలదని ఆయన వారిని గట్టిగా ఆజ్ఞాపించెను. మళ్ళీ 5వ అధ్యాయములో 12వ వచనములో, 5వ అధ్యాయము మళ్ళీ 43వ వచనం,
అక్కడ కూడా యాయీరు కుమార్తెకు ప్రాణదానం చేస్తారు. ఆ తరువాత వాళ్ళతో చెప్తున్నారు 43వ వచనములో, దీనిని ఎవరికి నీ వెల్లడింపకుండు అని యేసు వారిని గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు తినుటకు ఏమైనా పెట్టుడు అని చెప్పెను. 1వ అధ్యాయము 43వ వచనము, 3వ అధ్యాయం 12వ వచనము, ఇప్పుడు 5వ అధ్యాయము 43వ వచనము. 3 సార్లు. అంటే యేసు ప్రభు ప్రతిసారి చెప్తుండేవాళ్ళు, ఎవరిని స్వస్థత పరిచినా కానీ ఎవరితో చెప్పబాకండి, మీరు వెళ్ళి దీని గురించి చాటింపు వేయొద్దు అని ఆజ్ఞాపించేవాళ్ళు. సరే, ఈ విధంగా ప్రతి అద్భుతం చేసిన తరువాత ఆజ్ఞాపించటమే కాకుండా 9వ అధ్యాయంలో యేసు ప్రభు పేతురును యాకోబును ఒక పర్వతము పైకి తీసుకుని వెళతారు, తాబోరు పర్వతం మీదకు. ఆ పర్వతము మీద తన యొక్క నిజ స్వరూపాన్ని, విశ్వరూపాన్ని, దైవ స్వరూపాన్ని వాళ్లకు చూపిస్తారు. మహిమాన్వితమైనటువంటి రూపాన్ని వాళ్లకు చూపిస్తారు. మళ్ళీ దిగి వచ్చేటప్పుడు వాళ్లతో ఈ విధంగా అంటారు 9వ వచనములో, 9వ అధ్యాయం 9వ వచనములో, వారు పర్వతము నుండి దిగి వచ్చుచుండగా యేసు వారితో, మనుష్య కుమారుడు మృతుల నుండి పునరుత్థానమగు వరకు మీరు ఈ వృత్తాంతమును ఎవరితోనూ చెప్పరాదు అని ఆజ్ఞాపించెను. అంటే సువిశేషమంతటా తాను అద్భుతాలు చేసినప్పుడు, గొప్ప కార్యములు చేసిన ప్రతిసారి ఆయన వాళ్లకు ఆజ్ఞాపించేవాళ్ళు, మీరెవరితో చెప్పొద్దు, మౌనంగా ఉండండి. ఎందుకు? మీరు వెళ్ళి చెబితే ఈరోజు మీరు 10 మంది వచ్చారు, రేపు 100 మంది వస్తారు. నా అద్భుతాలను చూసి, నేను చేసినటువంటి ఘనకార్యాలను చూసి ప్రజలు నా వద్దకు రావడం నాకు ఇష్టం లేదు. నేను చనిపోయిన తరువాత నా సిలువను చూసి, నిస్సహాయ స్థితిలో నేను నగ్నంగా ఆ సిలువపై కొట్టబడి మరణించటాన్ని చూసి ప్రజలు నా వద్దకు రావాలే కానీ నా అద్భుతాలను చూసి కాదు. అందుకని మీరెవ్వరూ ఈ అద్భుతాల గురించి ప్రకటించవద్దు అని యేసు ప్రభు నిశ్శబ్దం వహించండి అని ఆజ్ఞాపిస్తూ ఉంటారు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మతం, క్రైస్తవ మతం, ఇట్ ఈస్ నోన్ బై ద క్రాస్. సిలువ వలన అది ప్రకటింపబడుతుంది. మన గుడులలో కానివ్వండి, గుడి బయట కానివ్వండి, యేసు ప్రభువు చేసినటువంటి అద్భుతాల యొక్క పటాలు, చిత్రపటాలు ఏమీ కనపడవు. ఈ రోజుల్లో అందరికీ అద్భుతాలంటే ఇష్టం. నేను వాక్య పరిచర్య చేస్తుంటే అంతగా రారు జనాలు. అదే ఎవరైనా చిన్న అద్భుతం చేస్తున్నారు, ఆయన ఏదో స్వస్థతనిచ్చారు అంటే తండోపతండాలుగా వెళతారు. వాక్యం ఎవరికి కావాలి? అందరికీ కావలసింది అద్భుతాలు, స్వస్థతలు. యేసు ప్రభు అందుకనే, నేను ఈ లోకానికి అద్భుతాల ద్వారా బయలుపరచకూడదు, తెలియకూడదు, నా సిలువ ద్వారా ఈ ప్రపంచానికి నేను తెలియాలి అని చెప్పి నిశ్శబ్దంగా ఉండండి, నిశ్శబ్దంగా ఉండండి అని చెప్పేవాళ్ళు. అందుకే ఈరోజు కూడా ఈ సిలువ ద్వారానే క్రీస్తు ప్రభు ఈ లోకంలో ప్రకటింపబడుతున్నారు. ఎందుకండి ఇంత నగ్నంగా ఉన్నటువంటి, నిస్సహాయుడైనటువంటి యేసు ప్రభువుని గుళ్ళో పెట్టడం అవసరమా? దానికి బదులు 3 రోజులు సమాధిలో ఉన్నటువంటి లాజరును లేపారు కదా. లాజరు లేచి రమ్ము అనగానే సమాధిలో ఉన్నటువంటి లాజరు లేచి వచ్చాడు. యోహాను శుభవార్త 11వ అధ్యాయములో ఆ వృత్తాంతాన్ని గుడిలో పెడితే ఇంకా ఎక్కువ మంది వస్తారు కదా. లేకపోతే యేసు ప్రభువు నీటిపై నడవటం, 5 రొట్టెలను 5,000 మందికి పంచి ఇవ్వడం, దయ్యాలను వెడలగొట్టడం, ఈ విధంగా ఎన్నో అద్భుతాలు చేశారు. అవి పెట్టొచ్చు కదా, ఎందుకు సిలువను పెట్టేది అని అడుగుతారు. అది మీ ఇష్టం, నా ఇష్టం కాదు. ఈ లోకములో he wants to be known by the cross. సిలువ ద్వారానే ఆయన ప్రజలకు తెలియపరచబడాలని, ఆ సిలువను చూసే ఆయన వద్దకు రావాలని అది క్రీస్తు ప్రభువు కోరిక. అందుకే మీరెవరితో చెప్పొద్దు, ఎవరితో చెప్పొద్దు. నిజంగా యోహాను శుభవార్త 6వ అధ్యాయం చదివితే అక్కడ యేసు ప్రభు 5 రొట్టెలను 5,000 మందికి పంచారు. ఆ తెల్లవారే 10,000 మంది ఆయనను వెతుక్కుంటూ వచ్చారట. ఎందుకు? నిన్న భోజనం పెట్టారు కదా, నిన్న భోజనం పెట్టారు 5,000 మందికి. ఈరోజు 10,000 మంది భోజనం కోసం వెతుక్కుంటూ వచ్చారు. వాళ్లతో యేసు ప్రభు అంటున్నారు 6వ అధ్యాయము
26వ వచనం, యోహాను శుభవార్త 6వ అధ్యాయము 26వ వచనములో ఈ విధంగా అంటున్నారు, మీరు రొట్టెలు తిని సంతృప్తులైనందున నన్ను వెదకుచున్నారు, నా సూచక క్రియలను చూచి కాదు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అశాశ్వతమైన భోజనముకై శ్రమింపవలదు, నిత్య జీవమును చేకూర్చు శాశ్వత భోజనముకై శ్రమింపుడు. అంటే యేసు ప్రభు దగ్గరికి అద్భుతాల కోసం, స్వస్థతల కోసం రావాలని చూసే వాళ్ళని గద్దించారు. నా దగ్గరకు మీరు రావాల్సింది నా వాక్యముకు వినడానికి రావాలి, ఆ వాక్యములో ఉన్నటువంటి జీవాన్ని పొందటానికి రావాలి, ఆ వాక్యములో ఉన్నటువంటి వెలుగును, నిత్య జీవాన్ని పొందటానికి రావాలే కానీ నేనేదో చేసే అశాశ్వతమైనటువంటి ఈ రోజుండి రేపు పోయే స్వస్థతల కోసం నా దగ్గరకు రావద్దు అని పలుమార్లు చెప్పారు. అందుకని క్రీస్తు ప్రభు తన శిలువ ద్వారానే ఈ లోకములో నలుగురికి ప్రకటింపబడాలని ఆయన కోరిక. అందుకే నిశ్శబ్దంగా ఉండమని చెప్పేవాళ్ళు. అది మొట్టమొదటి నిశ్శబ్దత ఈ మార్కు శుభవార్తలో. మళ్ళీ ఇంకొక రకమైనటువంటి నిశ్శబ్దం కూడా ఉంటుంది. ఇది మీ అందరికీ తెలుసు. ఈ తపస్సు కాలం అయిన తరువాత రేపు వచ్చే ఆదివారము మరియు శుక్రవారము మనం పఠనాల్లో వింటుంటాం. యేసు ప్రభు పిలాతు ముందు నిలబడి ఉంటారు. పిలాతు ముందు నిలబడ్డప్పుడు అందరూ ఆయన మీద ఎన్నో అభాండాలు, నిందలు వేస్తూ ఉంటారు. అప్పుడు పిలాతు అంటాడు, అయ్యా నోరు విప్పి మాట్లాడు, నోరు విప్పి మాట్లాడు, నిన్ను నీవు యు డిఫెండ్ యువర్ సెల్ఫ్, నిన్ను నీవు రక్షించుకో, వాళ్ళు చెప్పేది అబద్ధమని నాకు తెలుసు. ఈయన చక్రవర్తికి వ్యతిరేకముగా పన్నులు కట్టొద్దు అని జనాలను ఉసిగొలుపుతున్నాడు. ఈయన దేవాలయాన్ని 3 రోజులలో పడగొట్టండి, నేను 3 రోజులలో నిర్మిస్తాను అని అంటున్నాడు. ఈ విధంగా దైవదూషణలు చేయడమే కాకుండా చక్రవర్తికి వ్యతిరేకంగా జనాలను ఉసిగొలుపుతున్నాడు అని ఎన్నో అభాండాలు వేస్తున్నారు పిలాతు ముందు. కానీ యేసు ప్రభువు మాత్రం పల్లెత్తి మాట్లాడరు. మత్తయి శుభవార్తలో కానివ్వండి, మార్కు శుభవార్తలో కానివ్వండి, ఈ 3 సువార్తలలో యేసు ప్రభు నోరెత్తరు, పల్లెత్తి మాట్లాడరు, తనను గురించి తాను రక్షించుకోవటానికి శ్రమించరు. ఎందుకు ఇంత నిశ్శబ్దంగా ఉంటున్నారో చెప్తాను వినండి. ఒక కోర్టులో ఎవరైనా మన మీద ఒక నింద వేశారనుకోండి, మనం మాట్లాడి చెప్పాలా, అయ్యా జడ్జి గారు ఆయన చెప్పేది తప్పు, మీరు ఆయన ఖండించాలి, అబద్ధ సాక్ష్యము చెప్తున్నాడు అని ఎవరో ఒకళ్ళు వాదించాలి. సొంతగా వాదించుకోవచ్చు, లేకపోతే ఒక లాయర్ ద్వారా వాదించాలి. అదే మౌనంగా ఉంటే అంగీకారంతో సమానం. అప్పుడు జడ్జి శిక్ష వేస్తారు. ఇప్పుడు యేసు ప్రభువుకు జరుగుతుంది అదే. శ్రద్ధగా ఆలోచించండి. ఆయన మీద నిందలు వేస్తున్నారు. పిలాతు ఆయనను ఖండించి ఆయనకు మరణశిక్ష వేసే సమయం అది. అయినా యేసు ప్రభు పల్లెత్తి మాట్లాడటం లేదు. ఎందుకంటే గత 3 సంవత్సరాల పాటు పల్లెల్లో పట్టణాల్లో తిరుగుతున్న సమయంలో యేసు ప్రభు దగ్గరికి వ్యభిచారములో పట్టుబడిన స్త్రీ వచ్చింది. మొన్న ఆదివారం చదువుకున్నాం. అందరూ వచ్చి రాళ్ళు వేసి కొట్టి చంపాలి ఆమెను అని ఖండిస్తున్నారు. అప్పుడు యేసు ప్రభు అన్నారు, మీలో ఎవడైతే పాపము చెయ్యలేదో ముందుగా ఆమెపై రాయి వేయండి అని అన్నారు. ఎవడూ సాహసించలేదు, రాళ్ళు కింద పడేసి వెళ్ళిపోయారు. అమ్మ నేను కూడా నిన్ను ఖండించను, వెళ్ళు, ఇక నుంచి పాపము చేయకుండా బ్రతుకు అని పంపించారు. యోహాను శుభవార్త 8వ అధ్యాయంలో ఉంటుంది. అదేవిధంగా లూకా శుభవార్త 5వ అధ్యాయంలో 32వ వచనములో మత్తయి ఇంటికి వెళ్ళినప్పుడు యేసు ప్రభువును చూసి అందరూ అంటున్నారు, ఎందుకు ఈయన పాపుల వద్దకు వెళుతున్నాడు, వాళ్లతో భుజిస్తున్నాడు అని ఆయనను విమర్శిస్తున్నారు. అప్పుడు యేసు ప్రభు అంటాడు, వైద్యుడు రోగులకే గాని నీతివంతులకు కాదు, నేను ఈ లోకానికి వచ్చింది పాపులను రక్షించుటకే గాని నీతిమంతుల కోసం రాలేదు అని ఆయన నొక్కి వక్కాణించి చెప్తారు. 5వ అధ్యాయం 32వ వచనములో. మళ్ళీ లూకా శుభవార్త 19వ అధ్యాయము 10వ వచనములో 3 సంవత్సరాల పరిచర్య అయిపోయిన తరువాత యెరూషలేము నగరములోనికి వెళ్ళి ఈ శ్రమలను అనుభవించి మరణించే ముందు
దేవుడు తనకిచ్చినటువంటి ఆ పనిని పూర్తి చేసుకొని మరణశయ్య వద్దకు వెళ్ళబోతున్నారు, శిలువ వద్దకు వెళ్ళబోతున్నారు. వెళ్ళబోయే ముందు కూడా మరొక్కసారి 19వ అధ్యాయం 10వ వచనములు అంటున్నారు, నేను ఈ లోకానికి వచ్చింది రక్షించటానికే గాని ఎవరిని ఖండించటానికి రాలేదు అని అంటున్నారు. మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చింది ఎవరిని ఖండించటానికి కాదు, రక్షించటానికి అని పలుమార్లు చెప్పారు యోహాను శుభవార్తలో కూడా. అదే ఈరోజు పిలాతు ముందు నిలబడి ఉన్నారు. ఖండించటానికి ఒక అనువైన సమయం అది. ఆయన నోరు తెరిచి మాట్లాడితే మరణదండన ఉండదు. పిలాతు ఆయనను ఏ విధంగానైనా రక్షించాలని చూస్తున్నారు. అందుకే పలుమారులు చెప్తారు, నువ్వు నోరెత్తి మాట్లాడయ్యా, నేను ఏదైనా చేయగలుగుతాను, నీకు తెలియదా ఈ దండన నుంచి, ఈ మరణ శిక్ష నుంచి నేను తొలగించగలను అని నీకు తెలియదా, మాట్లాడు అంటారు. ఎంత ఒత్తిడి చేసినా కానీ యేసుప్రభు మాట్లాడరు. ఎందుకంటే నోరు తెరిస్తే అవతలి వాడిని ఖండించాల్సి వస్తుంది. వాడు చేసింది తప్పు, వాడు మాట్లాడేది తప్పు, వాడిని శిక్షించండి అని చెప్పాల్సి వస్తుంది. అదే మౌనంగా ఉంటే ఆ శిక్ష నా మీద పడుతుంది. అప్పుడు యేసు ప్రభువు ఏమి ఎంచుకున్నారు? నేను నోరు తెరిచి వాడిని ఖండించి వాడికి శిక్ష వేయించే బదులు నేనే మౌనంగా ఉంటాను. ఆ శిక్ష ఏదో నా మీదే వేయించుకుంటాను, ఆ మరణ శిక్ష ఏదో నాకే వస్తుంది. నేను నోరు తెరిచి ఖండించే కంటే ఆ మరణ శిక్షను నేను పొందటమే మేలు. ఒకవేళ గనక ఆ సమయంలో యేసు ప్రభువు నోరు తెరిస్తే ఆయన 3 సంవత్సరాలు చెప్పినటువంటి మాటలన్నీ వ్యర్థం, అసత్యములైపోతాయి. నేను ఖండించడానికి రాలేదు అని చెప్పారు. ఈరోజు మరణశిక్ష నాపై పడుతున్నా కానీ, నన్ను మరణానికి గురి చేస్తున్నా కానీ, చావైనా స్వీకరిస్తాను కానీ, చావైనా అంగీకరిస్తాను కానీ, నేను నోరు తెరిచి వాడిని ఖండించను, వాడికి శిక్షించను, వాడిని శిక్షించను అని యేసు ప్రభువు మౌనంగా ఉంటారు. ఇది గొప్ప సందేశం మనకి జీవితంలో. ఎవరైనా ఒక మాట అంటే మనం 4 అనకపోతే నిద్ర పట్టదు. నిజమా కాదా? 4 అనాల్సిందే. కొన్నిసార్లు మౌనంగా ఉంటే ఎన్నో సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి మీ కుటుంబాలలో. మాట్లాడటం పెద్ద గొప్ప అనుకుంటారా? మాట్లాడటం గొప్పతనమేం కాదమ్మ. మౌనంగా ఉండటానికే ధైర్యం కావాలి. మౌనంగా ఉండటమే గొప్పతనం. ఆ సమయంలో క్రీస్తు ప్రభు తన తరపున తాను వాదించుకుంటే తనను తాను రక్షించుకోవచ్చు. కానీ వాదించుకోవడం లేదు. మహా అయితే ఏం జరుగుతుంది? పిలాతు మరణశిక్ష విధిస్తాడు. ఈరోజు కాకపోతే రేపైనా పోయేదే కదా. కానీ ఎదుటివాణ్ణి మాత్రం నేను శిక్షించను, ఎదుటివాణ్ణి మాత్రం ఖండించను. అది క్రీస్తు ప్రభు యొక్క మనస్తత్వం. నా హక్కు టు డిఫెండ్ మై సెల్ఫ్, నా తరపున వాదించుకోవటం నా హక్కు. ఎవరైనా నువ్వు అన్యాయంగా ఒక మాట అంటే 2 మాటలు అనడం నాకు హక్కు ఉంది. మన హక్కులు ఉంటాయి, జీవితంలో చాలా హక్కులు ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు తమ హక్కులను కాపాడుకోవాలని చూస్తే ఏ కుటుంబంలోనూ శాంతి ఉండదు. వినండి, ప్రతి ఒక్కళ్ళు తమ యొక్క హక్కులను వినియోగించుకోవాలని చూస్తే ఏ సమాజంలోనూ, ఏ కుటుంబంలోనూ, ఏ సంఘంలోనూ శాంతి సమాధానాలు ఉండవు. దిగమింగుకోవటం నేర్చుకోవాలి జీవితంలో. సర్దుకుపోవడం నేర్చుకోవాలా. మౌనంగా ఉండటం నేర్చుకోవాలా. ఓ చిన్న మాట పడతారు, ఈ కొంపలేం మునిగిపోవు. నిజమా కాదా? మనకు ఉన్నటువంటి మణులు మాణిక్యాలు ఏమి పోవు ఒక మాట పడటం వలన. ఎప్పుడైతే మౌనంగా ఉండటం నేర్చుకుంటామో శాంతి సమాధానాలు ఉంటాయి భార్యాభర్తల మధ్య, కుటుంబంలో కూడా. క్రీస్తు ప్రభు అదే మనకు నేర్పించేది. కొన్నిసార్లు నిందలు భరించాల్సి వస్తుంది, అపనిందలు, విమర్శలు. పెద్ద పోయేదేమి లేదు. నలుగురు విమర్శించటం వలన మన గొప్పతనం ఏమీ పోదు, మనకున్నటువంటి రాజ్యాలు ఏమీ కూలిపోవు. నిజమా కాదా? అందుకనే ప్రతిసారి నా హక్కు నా హక్కు అని మాట్లాడటం వద్దు. నిశ్శబ్దంగా ఉండటం నేర్చుకోవచ్చు. మన హక్కును వదిలిపెట్టవచ్చు. పౌలు గారు కొరింథీలకు రాసినటువంటి లేఖలో మాట్లాడుతూ ఎవరో అంటారు ఆయనతో, అయ్యా విగ్రహాలకు సమర్పించబడినటువంటి మాంసాన్ని మేము తినొచ్చా అని అడుగుతారు.
విగ్రహాల వద్ద సమర్పించబడినటువంటి కోసినటువంటి కోళ్లను లేకపోతే గొర్రెలను మేము తినొచ్చా అని అడుగుతారు. అప్పుడు పౌలు గారు అంటారు, అసలు విగ్రహాలే లేవు, అవి రాళ్లే. ఆ రాళ్ల దగ్గర సమర్పించబడినటువంటి బలిగా అర్పించబడినటువంటి కోళ్ళు మేకలు తినటం వల్ల తప్పేం లేదు. అవి రాళ్లే కదా, రాళ్ల వెనకాల దేవుళ్ళు లేరు. తినొచ్చు. కానీ నీవు తింటంటే నీ దగ్గరలో ఉన్నటువంటి ఒక అల్ప విశ్వాసి నీ సహోదరుడు ఉన్నాడు అనుకోండి, వాడికి నువ్వు తింటంటే ఆయన విశ్వాసం కొంత బలహీనపడుతుంది. ఇదేంటి విగ్రహాలకు అర్పించబడినటువంటి మాంసం తింటున్నాడు అని. తినొచ్చు అని వాడికి తెలియదు, కానీ ఆయన విశ్వాసం సన్నగిల్లుతుంది. ఏదో కలత చెందుతాడు అంతరంగములో. వాడి కోసం నువ్వు తినకుండా ఉంటే పోయేది ఏముంది, తినకుండా ఉండరాదు అని అంటారు. తినొచ్చు, దాంట్లో తప్పేమి లేదు. కానీ నీవు తినటం వలన నీ సహోదరుని విశ్వాసం సన్నగిల్లుతుంది, కలతకు గురవుతాడు అని తెలిస్తే తినకుండా ఉండరాదు. ఏం పోయింది ఒక పూట? అర్థమవుతుందా? ఇదన్నమాట స్వయంగా పరిత్యజించటం. జీవితంలో మన హక్కులు ఉంటాయి. 40 రోజుల పాటు మాంసం తినొచ్చు. తిరుసభ చట్టం ప్రకారం తపస్సు కాల శుక్రవారాలలో మాంసము భుజించరాదు. తపస్సు కాలం బుధవారము మరియు పెద్ద శుక్రవారం రోజు ఉపవాసం ఉండాలి. ఇది తిరుసభ చట్టం. కానీ మన సాంప్రదాయంలో 40 రోజుల పాటు మాంసం తినకుండా ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. తినొచ్చండి అని చెప్పి అందరి ముందు మాంసం తింటే వాళ్ళకి బాధ కలుగుతుంది. మనం 40 రోజులు తినకుండా ఉంటున్నాం కదా, వీళ్ళు తింటున్నారేంటి అని. వాళ్ళు తెలియదు, వాళ్లకు మనకున్నంత జ్ఞానం లేదు. కానీ వాళ్ళ కోసం మన జ్ఞానం ఉన్న మనం ఆ మాంసం వదిలేస్తే పెద్ద మునిగిపోయేదేమీ లేదు. అంటే కొన్నిసార్లు మనకు హక్కులు ఉన్నా వాటిని త్యజించటం వలన పెద్ద పోయేదేమి ఉండదు. అది యేసు ప్రభు అదే మనకి ఈరోజు ఆ నిశ్శబ్దంగా ఉండటం ద్వారా నేర్పుతున్నారు. మీ జీవితాలలో శాంతి సమాధానాలు కావాలి. కుటుంబాలలో, భార్యాభర్తల మధ్య, కుటుంబాలలో, సమూహాలలో అంటే ఇది తప్పకుండా నేర్చుకోవాలి. సర్దుకుపోవడం, మౌనంగా ఉండటం, అది చాలా గొప్పతనం. అంత తేలిక కాదు మౌనంగా ఉండటం. ఇంకొక విషయం చెప్పి ఈ సువిశేషాన్ని వివరించటం ప్రారంభిస్తాను. ఇంకొక విషయం చాలా ముఖ్యమైనది. ఎందుకు ఈ 40 రోజుల పాటు క్రీస్తు శ్రమలను గురించి ధ్యానిస్తున్నాము? ఈ శ్రమల ధ్యానం మనలో పశ్చాత్తాపాన్ని కలిగిస్తుంది, మనలో విశ్వాసాన్ని జనింపచేస్తుంది అని చెప్పాను. ఏ విధంగా? యేసు ప్రభువు పెద్ద శుక్రవారం రోజు శిలువపై శ్రమలను అనుభవించిన తర్వాత శిలువపై కొట్టబడతారు, మరణిస్తారు, సమాధిలో ఉంచబడతారు. అయితే ఈ శిష్యులు అంత తెలివిగల వాళ్ళేం కాదు. నేను చనిపోయిన తర్వాత నేను ఎందుకు చనిపోతున్నానో వీళ్ళకి అర్థం కాకపోవచ్చు. ఇప్పుడే వాళ్ళకి నేను ఏది చెప్తున్నా అర్థం కావడం లేదు. మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చింది శ్రమలను అనుభవించి మరణించాలని, ఆ తరువాత పునరుత్థానం చెందాలి అని ఎన్నిసార్లు చెప్పినా కానీ ఒకసారి పేతురు గారు యేసు ప్రభువును పక్కకు తీసుకుని వెళ్ళి, మార్కు శుభవార్త 8వ అధ్యాయంలో ఇటువంటి మాటలు మాట్లాడొద్దు, ఎప్పుడు చూసినా శ్రమలు అంటావు, మరణం అంటావు, మేమేదో నీవు యూదుల రాజు అవుతావని, రోము సామ్రాజ్యపు బారి నుంచి మమ్మల్ని రక్షిస్తావని నీ వెంట నడుస్తుంటే నీవేమో రోజుకొకసారి శ్రమలను గురించి, చావు గురించి మాట్లాడతావేంటి అని యేసు ప్రభువుని గద్దిస్తాడు పేతురు గారు. ఈ విధంగా యేసు ప్రభు ప్రతిసారి శ్రమలను గురించి మాట్లాడినప్పుడు వాళ్ళకి ఇష్టం ఉండేది కాదు. అయితే యేసు ప్రభువు చనిపోయే ముందు కడరా భోజనం రోజు శిష్యులనందరినీ ఒక చోట చేర్చి, ఈ మరణం యొక్క అంతరార్థం ఏంటి, నేను చనిపోయిన తర్వాత మీకు చెప్పటానికి ఎవరు ఉండరు, అందుకే నేనే మీకు మరణం గురించి వివరిస్తాను, దాని అర్థం ఏంటో చెప్తాను అని చెప్పి కడరా భోజన దినము ఆ సమయంలో శిష్యులందరినీ చుట్టూ కూర్చోబెట్టి వాళ్ళతో సుదీర్ఘంగా మాట్లాడతారు. చివరికి రొట్టెను తీసుకొని
విరిచి వాళ్ళకిస్తారు. ఈ విధంగా రేపు శిలువ మీద నా శరీరము విరగ్గొట్టబడుతుంది. ఆ తరువాత వాళ్ళకి ద్రాక్షారసాన్నిచ్చి, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. రేపు శిలువ మీద ఈ విధంగా నా రక్తము కూడా చిందింపబడుతుంది. మీకు అర్థం కాదు ఎందుకు నేను ఈ విధంగా మరణించేది, ఎందుకు ఈ విధంగా శిలువపై రక్తాన్ని చిందించేది మీకు అర్థం కాదు. అందుకే ఇప్పుడు చెప్తున్నాను, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఈ మరణము, ఈ శిలువ మీద విరగ్గొట్టబడటం నూతన నిబంధనకు సంకేతము అని చెప్తున్నారు. ఇది సరిగ్గా అర్థం కావాలి అంటే పాత నిబంధనకు వెళ్ళాల్సిందే. ఆది కాండము 2వ అధ్యాయములో యెహోవా దేవుడు ఆదాము అవ్వను సృష్టించిన తర్వాత వారిని కూర్చోబెట్టి వారితో ఒక ఒప్పందం చేసుకుంటారు, ఒక నిబంధన చేసుకుంటారు. ఇదిగో ఆదాం, చూడు, నిన్ను ఏదేను వనములో ఉంచుతున్నాను, ఎన్నో చెట్లున్నాయి, పళ్ళున్నాయి, నీవు ఏ పండునైనా తినవచ్చు, కానీ ఈ చెట్టు పండును మాత్రము నీవు తినొద్దు. నీవెంతవరకైతే ఈ పండును తినకుండా ఉంటావో అంతవరకు నువ్వు జీవిస్తావు, బ్రతికుంటావు. ఎప్పుడైతే నీవు నా ఆజ్ఞను మీరి ఈ పండును తింటావో మరణిస్తావు అని ఒక ఒప్పందం చేసుకుంటారు. దానికి ఆదాము ఒప్పుకుంటాడు. ఓ ఇంతేనా, చాలా పండ్లు ఉన్నాయి కదా, అవన్నీ తింటాను, ఇవి ఒక్కటే కదా మీరు చెప్పింది, సరే తినను అని అంటాడు. కానీ 4 రోజులలో సైతాను శోధనకు లోనై ఆదాము అవ్వలు పాపం చేస్తారు. ఆ తినవద్దన్నటువంటి పండును తింటారు. వాళ్ళు ఇచ్చినటువంటి మాటను మీరతారు, ఆజ్ఞను మీరతారు. అప్పుడు దేవుడు ఆ ఏదేను వనము నుంచి వాళ్ళను గెంటి వేస్తారు. ఇది అందరికీ తెలిసిందే. అంటే పరిశుద్ధ గ్రంథములో మొదటి పేజీలలోనే యెహోవా దేవుడు మనుషులతో ఒక ఒప్పందం చేసుకున్నాడు, ఆది మానవులతో. ఈ పండును తినొద్దు, తింటే చస్తారు, తినకుండుంటే బ్రతుకుతారు అని. మనిషి సరే అన్నాడు, కానీ 4 రోజులలో ఇచ్చిన మాటను జవదాటాడు. ఫలితంగా మరణాన్ని చవిచూశాడు. ఆ తరువాత కొంతకాలానికి యెహోవా దేవుడు నోవాతో నిబంధన చేసుకుంటారు, ఆది కాండము 9వ అధ్యాయములో. ఆ తరువాత ఆది కాండము 15వ అధ్యాయములో అబ్రహాముతో నిబంధన చేసుకుంటారు. ఆ తరువాత నిర్గమకాండము 34వ అధ్యాయములో ఇశ్రాయేలు ప్రజలతో మరో నిబంధనను చేసుకుంటారు. ఈ విధంగా పాత నిబంధనలో, అసలు ఆ పేరు పాత నిబంధన అంటేనే పాత ఒప్పందాలు, దేవునికి మనిషికి జరిగినటువంటి ఒప్పందాల చరిత్ర పాత నిబంధన. ఎన్నో ఒప్పందాలున్నాయి, ఎన్నో నిబంధనలున్నాయి. 1వ పేజీ నుంచి చివరి పేజీ వరకు దేవుడు మనిషితో ఎన్నో ఒప్పందాలు చేసుకుంటారు. నీవిది చేస్తే నేను నీకు బదులుగా ఇది చేస్తాను. నిర్గమకాండము 34వ అధ్యాయములో ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిసత్వము నుంచి విడిపించిన తర్వాత ఎర్ర సముద్రాన్ని దాటి 40 సంవత్సరాల పాటు ఎడారి మార్గములో నడిచిన తరువాత సీనాయి పర్వతం వద్ద వాళ్లకు 10 ఆజ్ఞలు ఇస్తూ దేవుడు వాళ్లతో ఒక నిబంధనను చేసుకుంటారు. ఇవి నా ఆజ్ఞలు, ఈ ఆజ్ఞలను మీరు పాటిస్తే నేను మీకు దేవునిగా ఉంటాను, మీకు తండ్రిగా ఉంటాను, మిమ్ము సంరక్షిస్తాను. ఎప్పుడైతే మీరు ఈ ఆజ్ఞలను మీరతారో నేను మిమ్మల్ని వదిలేస్తాను, నేను మీ దేవుణ్ణి కాదు, మీరు నా ప్రజలు కాదు అని అంటారు. ప్రజలేమంటారు? సరే ప్రభు, మీరు చెప్పినట్లే వింటాం అని ఆ ఒప్పందానికి, ఆ నిబంధనను ఒప్పుకుంటారు. నిబంధన అంటే ఒప్పందం. కానీ ఇశ్రాయేలు ప్రజలు సీనాయి పర్వతము దగ్గర ఒప్పుకున్నారు, మళ్ళీ 4 రోజులకు వాళ్ళు ఇచ్చినటువంటి మాటను మర్చిపోయారు. మనుషుల పనులు ఎప్పుడు ఇంతే ఉంటాయి, మాటను నిలబెట్టుకోరు. పాత నిబంధన అంతా మాటను నిలబెట్టుకొని మనిషి యొక్క చరిత్ర.
వాగ్దానాన్ని, తానిచ్చినటువంటి మాటను జవదాటనటువంటి దేవుడు, ఇచ్చిన మాటను జవదాటే మితిమీరే మనిషి. ఏ నిబంధన నిలవలేదు. ఒప్పందం చేసుకుంటున్నారు, 4 రోజులకే ఒప్పందం పతనమవుతుంది. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటం లేదు. అందుకే న్యాయాధిపతుల చరిత్ర, న్యాయాధిపతుల గ్రంథం చదివితే ప్రతి పేజీలో ఒక మాట ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క ఆజ్ఞను మీరి పాపపు జీవితాన్ని జీవించారు. దేవుడు వాళ్ళని వదిలిపెట్టాడు. శత్రువులు వాళ్లను బానిసలుగా చేసుకున్నారు. అయితే 40 సంవత్సరాల తర్వాత, 50 సంవత్సరాల తర్వాత యావే దేవుడు వీళ్ళ యొక్క మొరను ఆలకించి ఒక న్యాయాధిపతిని పంపుతారు. జెఫ్తా, గెడియోన్, సంసోను ఈ విధంగా సమయానుగుణంగా ఒక్కొక్కరిని పంపి వీళ్ళని రక్షిస్తూ ఉంటారు. రక్షింపబడిన తరువాత 4 రోజులు బాగానే ఉంటారు. మళ్ళీ పాపం చేస్తారు. మళ్ళీ దేవుడు వాళ్ళని బానిసలు చేస్తారు. మళ్ళీ పశ్చాత్తాపపడతారు. మళ్ళీ తిరిగి వస్తారు. మళ్ళీ పాపం చేస్తారు. ఆ విధంగా ప్రతి పేజీలో ఉంటుంది న్యాయాధిపతుల గ్రంథంలో. ఇక మనిషి ఎంత నమ్మదగిన వాడో మీరు చూడండి. దేవుడికి చివరికి ఆయనకే విసుగొచ్చింది. ఇంకెన్ని ఒప్పందాలు చేసుకోవాలి ఈ మనిషితో? సరే అంటున్నాడు, ప్రభు నీ ఆజ్ఞలను పాటిస్తాను, నీకు బిడ్డగా ఉంటాను, నీవు నాకు దేవుడుగా ఉండు అంటున్నాడు. 3 నాళ్ల ముచ్చటే అవుతుంది. 4వ రోజు మాట మీరుతున్నాడు అని చివరికి తండ్రి అయిన దేవునికి ఒక ఆలోచన వచ్చింది. ఈ నిబంధనల చరిత్రకు, ఈ ఒప్పందాల చరిత్రకు స్వస్తి పలకాలి. మనిషినిక నేను నమ్మను. నా ఎదురుగా కూర్చోబెట్టుకొని ఒప్పందం చేసుకున్నాను ఇప్పటి వరకు. నాకు ఇప్పుడు అర్థమైంది ఇచ్చిన మాటను తప్పేవాడు మనిషి అని. వాడితో కూర్చొని ఎన్ని ఒప్పందాలు చేసుకున్నా చరిత్ర ఇంకా ముందుకు పోతుంది. ఈ పాత నిబంధన గ్రంథం పెద్దదవుతూ వస్తుంది. ఏదో ఒకరోజు దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి, స్వస్తి పలకాలి అని ఒక కొత్త ఆలోచన వచ్చింది ఆయనకు. మనిషిని నేను నమ్మను, నన్ను పార్ట్నర్గా ఎదురుగా కూర్చోబెట్టుకోలేను. ఈ పాత నిబంధనలో జరిగిన ఒప్పందాలన్నీ షరతులతో కూడినటువంటి ఒప్పందాలు. నేను నీ దేవుణ్ణి, మీరు నా ప్రజలు. మీరు ఈ ఆజ్ఞలు పాటిస్తే నేను మిమ్ము కాపాడతాను. మీరు ఈ ఆజ్ఞలను మీరితే నేను మిమ్ము వదిలిపెడతాను. దీనిని కండిషనల్ కవెనెంట్ అంటారు. షరతులతో కూడినటువంటి ఒప్పందం ఇది. ఈ పాత నిబంధనలో ఉన్నటువంటి ఒప్పందాలలో 2 వ్యక్తులు ఉంటారు. దేవుడు ఒక పక్క, మనిషి ఒక పక్క ఉంటారు. మనిషి ఓకే అంటాడు, 4 రోజులకే నమ్మదగిన వాడు కాదు అని నిరూపించుకుంటున్నాడు. ఇది పాత నిబంధనలలో ఉన్నటువంటి లక్షణాలు. దేవుడు నూతన నిబంధనను చేయాలనుకున్నారు, నూతన నిబంధనను చేసుకోవాలనుకున్నారు మనిషితో. యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చింది ఈ మానవులతో ఒక క్రొత్త నిబంధనను చేసుకోవడానికి. దేవుని తరపున మానవునితో ఒక క్రొత్త నిబంధనను ఏర్పాటు చేసుకోవడానికి. ఇక నుంచి షరతులు లేనటువంటి ఒక ఒప్పందాన్ని మీతో చేసుకుంటున్నాను. మీరేమీ వాగ్దానాలు చేయనవసరం లేదు. ఇన్ని వేల సంవత్సరాలు చేశారు, ఎప్పుడైనా నిలబెట్టుకున్నారా? లేదు. అందుకని ఇప్పుడు దేవుడు మీ వాగ్దానం మీద, మీ మాట మీద నిలబడి మీ మాటను విని వాగ్దానం ఆయన నిబంధన చేసుకోవడం లేదు. నా కుమారుణ్ణి పంపిస్తాను, మీకోసం మరణిస్తాడు, మిమ్ము రక్షిస్తాడు. మీరంటే ఇంత ప్రేమ నాకు, మీ మాట మీద నిలబడి నిబంధన చేసుకుంటే మీరు మాట నిలబెట్టుకునే వాళ్ళు కాదు అని చెప్పి నేను మిమ్ము విడిచిపెట్టలేను, మిమ్మల్ని రక్షించాలి, మీతో ఒక నూతన నిబంధనను చేసుకుంటాను. నా కుమారుణ్ణి పంపి శిలువ మీద బలి చేసి ఆ రక్తంతో మీకు నాకు మధ్య ఒక నూతన నిబంధనను చేసుకుంటాను. అంటే యేసు ప్రభువు యొక్క శిలువ మరణం దేవుడికి మనిషి మీద ఉన్నటువంటి అపారమైనటువంటి ప్రేమకు చిహ్నం. ఈ మరణము ద్వారా దేవుడు మనిషితో చెప్పదలుచుకున్నది ఏంటంటే,
ఇక నుంచి నేను మీకు దేవుడను, మిమ్ము రక్షిస్తాను. పాత నిబంధనలో షరతులు పెట్టేవాడిని, కానీ ఇప్పుడు షరతులు లేనటువంటి ప్రేమను చూపిస్తున్నాను. ఇక నుంచి నేను మిమ్ము రక్షిస్తాను. మీ తరపున చేయవలసిందేంటి? తండ్రి అని పిలిస్తే చాలు. లూకా శుభవార్త 5వ అధ్యాయంలో మత్తయిని పిలిచినప్పుడు, నీ పాపాలను త్యజిస్తే, నువ్వు మారు మనసు పొందితేనే నా శిష్యుడు అవగలవు అనలేదు. వాడిని పిలిచాడు, నువ్వు నా శిష్యుడు కమ్మని చెప్పారు. జక్కయ్య ఇంటిలోనికి వెళ్ళినప్పుడు వాడికి ఏ బోధన ఇవ్వలేదు. నువ్వు మారు మనసు పొందాలి, అప్పుడే నీకు రక్షణ వస్తుంది అనలేదు. 23వ అధ్యాయంలో లూకా శుభవార్త 39 నుంచి 42 వరకు ఇద్దరు దొంగలు ఉంటారు. ఒకడు అంటాడు, ప్రభువు నీ రాజ్యంలో నన్ను గుర్తు తెచ్చుకో అని. ఎలా కుదురుతుంది అయ్యా అని అనలేదు. నేడే నీవు నాతో ఉంటావు అంటారు. అంటే షరతులు లేనటువంటి ప్రేమను చూపించారు. ఎవరైతే ఆ శిలువ క్రింద నిలబడి, ప్రభు నన్ను రక్షించు, నీవే దేవుని కుమారుడువు అని ఎవడైతే తన విశ్వాసాన్ని ప్రకటించగలుగుతాడో, ఎవడైతే దేవుని యొక్క రక్షణను కోరుకుంటాడో, ఎటువంటి షరతులు లేకుండా యేసు ప్రభు వాళ్ళని రక్షిస్తారు. అంటే ఈ శిలువ మరణం తండ్రి అయిన దేవుని యొక్క అపారమైనటువంటి ప్రేమకు గుర్తు. ఈ శిలువ మరణం ద్వారా దేవుడు మానవులతో నూతన నిబంధనను చేసుకుంటున్నారు. ఈ నూతన నిబంధన సారాంశం ఏంటి? దేవుని యొక్క అపారమైనటువంటి ప్రేమ, షరతులు లేనటువంటి ప్రేమ, ఆయన యొక్క క్షమాగుణం. ఇది తప్ప ఏమీ లేదు నూతన నిబంధనలో. కరుణా స్రవంతి నూతన నిబంధన, దేవుని యొక్క అపారమైనటువంటి ప్రేమ. ఈ నూతన నిబంధనలో దేవుడు మనిషితో చేసుకునే ఈ నూతన ఒప్పందములో దేవుడు ఒక్కలే ఉన్నారు. మనిషి పార్ట్నర్ కాదు. ఆయన మాట మీద నిలబడి ఒప్పందం చేసుకోవడం లేదు. నేనే చనిపోతాను, నేనే నిన్ను రక్షిస్తాను, నా దగ్గరకు వస్తే చాలు, చెయ్యి చాపితే చాలు అని అంటున్నారు. ఈ 40 రోజుల పాటు ఈ శ్రమలను ధ్యానించినప్పుడు మనలో పశ్చాత్తాపం కలగాలి అని చెప్పాను. ఎందుకు కలుగుతుంది? ఆ దేవుని యొక్క గొప్ప ప్రేమను ధ్యానించినప్పుడు. ఇంతగా నా కోసం దేవుడు తన కుమారుణ్ణి పంపించారా? నన్ను రక్షించటం కోసం తన కుమారుణ్ణి సైతం లెక్క చేయకుండా శిలువ మరణానికి గురి చేశారా తండ్రి దేవుడు అని ఆ తండ్రి యొక్క ప్రేమను గురించి ధ్యానించినప్పుడు, శిలువను చూసిన ప్రతిసారి తండ్రి ప్రేమ గుర్తుకు వస్తుంది. ఆ ప్రేమ గురించి ధ్యానించినప్పుడు మనలో పశ్చాత్తాపం కలుగుతుంది. తండ్రి యొక్క ప్రేమను రుచి చూచినప్పుడు మనలో పశ్చాత్తాపం కలుగుతుంది. మాటల ద్వారా మారు మనస్సు అంతగా పొందరు, చేతల ద్వారా ప్రేమను అనుభవించినప్పుడే మనుషులలో మారు మనస్సు కలుగుతుంది. నూతన నిబంధన యొక్క సారాంశం అది. దేవుని యొక్క ప్రేమకు సంకేతం నూతన నిబంధన. శిలువ మరణం తండ్రి అయిన దేవుని అపారమైనటువంటి ప్రేమకు చిహ్నం. అందుకే ఆ శిలువ ముందే మనలో మారు మనస్సు వస్తుంది. దేవుని యొక్క ప్రేమను ఆ శిలువ మరణం మనకు చూపిస్తుంది. కాబట్టి ఇప్పటి వరకు మీకు క్రీస్తు ప్రభువు ఏ విధంగా శిష్యులను నిశ్శబ్దంగా ఉండమని చెప్పారు, శిలువ ద్వారానే ఈ ప్రపంచానికి తెలియపరచబడాలని కోరుకున్నారో చెప్పాను. అంటే దేవుని దగ్గరకు వెళ్ళవలసినది ఆయన అద్భుతాలను కోరి కాదు, ఆయన ఇచ్చే జీవాన్నిచ్చే, వెలుగునిచ్చే, సత్యాన్ని చూపించే, మార్గాన్ని చూపించే మాటలు వినడానికి వెళ్ళాలి. రెండవది, ఆయన పిలాతు ముందు నిశ్శబ్దంగా ఉన్నది ఎందుకు? మరణాన్నైనా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ ఇతరులను ఖండించటం ఇష్టం లేదు క్రీస్తు ప్రభువుకి. అటువంటి నిశ్శబ్దం మనం కూడా నేర్చుకోవాలని చెప్పాను. మూడవది, సిలువను చూసిన ప్రతిసారి ఆ సిలువ నూతన నిబంధనకు గుర్తు. అందుకే గురువారం రోజు ఆయన ఈ సిలువ మరణం యొక్క అర్థాన్ని చెప్పడానికి ప్రయత్నించారు. ఇది దేవుడు మనిషితో చేసుకునే నూతన నిబంధనకు, ఇది నిత్యము కలకాలము ఉంటుంది. పాత నిబంధనలో లాగా 3 రోజుల నుండి 4వ రోజు అయిపోయే ఒక నిబంధన కాదు, ఒప్పందం కాదు. ఇది మీతో నేను చేసుకోవడం లేదు, నేనే స్వయంగా మరణించి నేనే మీకు రక్షణనిస్తాను, మీరేం చేయనవసరం లేదు.
అంటే ఎటువంటి షరతులు లేనటువంటి ప్రేమ ఇది, షరతులు లేనటువంటి ఒప్పందం ఇది. రేపు నేను చనిపోయేది ఈ దేవుని యొక్క ప్రేమను చూపించటానికి, నూతన నిబంధనను చేసుకోవడానికి అని క్రీస్తు ప్రభువు వాళ్ళతో చెప్తున్నారు. క్రీస్తు ప్రభు యొక్క శ్రమలను గురించి వివరిస్తున్నారు. మొదటి అధ్యాయములో 16వ వచనములో యేసు ప్రభు గలిలయ సరస్సు తీరమును వెళుతున్నప్పుడు పేతురును యాకోబును చూశారట. వాళ్ళు చేపలు పడుతున్నారు. అప్పుడు వాళ్ళతో అంటున్నారు, రండి నన్ను అనుసరించండి అని. అక్కడ ఉంటుంది 1వ అధ్యాయం 16 నుంచి 20 వరకు. వాళ్ళు తమ వలలను వదిలిపెట్టి ఆ పడవలో ఉన్న తమ తండ్రిని కూడా వదిలిపెట్టి యేసు ప్రభువుని అనుసరించారు అని. అంటే మార్కు శుభవార్త ప్రారంభములో యేసు ప్రభువుని అనుసరించటం కోసం ఆ శిష్యులు తమ సమస్తాన్ని వదిలిపెట్టారు. వింటున్నారు కదా? ఇప్పటి వరకు చెప్పిన కొంచెం లోతైనటువంటి భావాలు తర్వాత మీరు ధ్యానిస్తే ఇంకా అర్థమవుతాయి. మొదటి అధ్యాయములో శిష్యులు యేసు ప్రభువుని అనుసరించడం కోసం సమస్తాన్ని వదిలిపెట్టారు. మళ్ళీ 14వ అధ్యాయము 51వ వచనం చాలా ఇంట్రెస్టింగ్. 14వ అధ్యాయము 51వ వచనంలో ఒక యువకుడు గురించి రాస్తున్నాడు మార్కు గారు. ఆ యువకుడు ఒకడు తన దిగంబర శరీరముపై నారవస్త్రము వేసుకొని యేసును అనుసరించుచుండెను. అంటే ఒక శిష్యుడు యేసు ప్రభువుని అనుసరిస్తూ ఉన్నాడట. తన ఒంటి మీద ఒక నారవస్త్రం ఉంది. వారు అతన్ని పట్టుకొనిరి, కానీ అతడు నారవస్త్రమును విడిచి దిగంబరుడై పారిపోయెను. చివరిగా మిగిలిపోయి ఉన్నటువంటి శిష్యుడు యేసు ప్రభువు నుంచి వదిలించుకోవడం కోసం ఆయనను కూడా పట్టుకుంటారేమో అని భయపడి ఒంటి మీద ఉన్నటువంటి నారవస్త్రాన్ని కూడా వదిలిపెట్టి నగ్నంగా పరిగెత్తాడు అని సువిశేషం చెప్తుంది. మార్కు గారు చెప్తున్నారు. ఆరంభములో ఏ శిష్యులైతే యేసు ప్రభువుని అనుసరించడం కోసం తమ సమస్తాన్ని వదిలిపెట్టారో, ఈరోజు యేసు ప్రభువుని వదిలించుకోవడం కోసం తమకున్న ఒంటి మీద ఉన్నటువంటి బట్టలను కూడా వదిలేసుకొని పరిగెత్తారు అని మార్కు సువార్తాకారుడు చెప్తున్నాడు. అంటే చివరికి వచ్చేసరికే యేసు ప్రభువుని అందరూ విడనాడారు. 3 సంవత్సరాల పాటు ఆయన బోధలు విన్నటువంటి, ఆయన అద్భుతాలు చూసినటువంటి ప్రతి ఒక్కళ్ళు చివరికి ఆయనను ఒంటరి వాణ్ణి చేశారు అని చక్కగా మార్కు గారు వివరిస్తున్నారు. ఈ మార్కు శుభవార్తలో యేసు ప్రభు ఒంటరిగా సిలువను ఎదుర్కొంటున్నారు. శిష్యులు లేరు, తన అద్భుతాలను అనుభవించినటువంటి వాళ్ళు లేరు, ఆయన వాక్యాన్ని విన్నటువంటి వాళ్ళు కూడా ఆయన వెంట లేరు. ఆయన ఒంటరిగా తన సిలువ వద్దకు వెళుతున్నారు. అయితే మనం విన్నటువంటి మొదటి వచనం 20లో పిలాతు దగ్గర నుంచి యేసు ప్రభువుని ఖండించిన తర్వాత, మరణశిక్షకు గురి చేసిన తర్వాత ఆయనను బయటకు తీసుకొని వెళ్ళారట. యెరూషలేము పట్టణములో ఆయనకు ఒక శిక్షను విధించారు, మరణశిక్షను. శిలువ శ్రమలను అనుభవించి మరణించాలని శిక్షించారు. కానీ ఆయనను ముందుగా యెరూషలేము పట్టణము నుంచి బయటకు తీసుకొని వెళ్ళారు, ఊరి వెలుపలకు తీసుకొని వెళ్ళారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆరంభములో ఈ దైవకుమారుడు జన్మించటానికి కొంచెం స్థలం కూడా దొరకలేదు బెత్లెహేము నగరములో. గుర్తుందా? జోజప్ప గారు, మరియమ్మ గారు ఈ శిశువుకు జన్మనివ్వటం కోసం స్థలం కోసం ఊరంతా వెతికారు. ఎక్కడా స్థలం దొరకలేదు. చివరికి ఊరు బయటన ఎక్కడో పశువుల తొట్టిలో ఆ యేసు ప్రభువుకి జన్మనిచ్చింది మరియమ్మ గారు. అంటే పుట్టడానికి ఆ దేవుని కుమారునికి ఈ మన జన నిర్మాణమైనటువంటి పట్టణాలలో లేకపోతే పల్లెలలో స్థలం దొరకలేదు. మనుషుల మధ్య ఆయనకు స్థలము దొరకలేదు. ఇప్పుడు చనిపోవడానికి కూడా మన మధ్య ఆయనకు స్థలము లేదు. ఊరు బయటికి వెళ్ళాల్సిందే అని ఊరు బయటకు పంపిస్తున్నారు. ఇది ఈ లోకపు పోకడ. దేవునికి స్థలం ఇవ్వదు, దేవునికి స్థలం ఇవ్వదు ఈ లోకం. బయటికి వెళ్ళాల్సిందే. ఆయన పుట్టడానికి స్థలం ఇవ్వలేదు, ఆయన చనిపోవడానికి కూడా స్థలం ఇవ్వలేదు, ఊరు బయటకు పంపిస్తుంది. అది దాని అర్థం. ఆయనను బయటకు తీసుకొని వెళ్ళారు. తరువాత పల్లెటూరు నుండి
ఆ మార్గమున వస్తున్నటువంటి కురేనియా గ్రామవాసి సిమోనును సిలువను మోయుటకు బలవంతము చేశారు. అప్పుడు మార్కు గారు గుర్తు తెచ్చుకుంటున్నారు. ఎవరనుకుంటున్నారు? ఈ సీమోను అలెగ్జాండరు రూఫసుల తండ్రి మన సంఘంలోనే ఉన్నారు. ఆ సీమోను యొక్క బిడ్డలు అలెగ్జాండరు రూఫుసు మన మధ్యలోనే ఉన్నారు. అంటే అర్థం ఏంటి? ఆ రోజు యేసు ప్రభువును ఊరు బయటకు సిలువనెత్తి బయటకు తీసుకొని వెళుతున్నారు. ఆయన ఏ మార్గమధ్యములో చనిపోతాడేమోనని సిలువకు ఒక భుజాన్నివ్వవలసిందిగా ఆ దారిని పోతున్నటువంటి బాటసారి సీమోనును ఒత్తిడి చేశారు. కానీ సీమోనును ఒత్తిడి చేశారు అంటే అర్థమేంటి? ఆయనకు వెళ్ళి ఒక భుజాన్నివ్వాలి, ఆయనకు సహాయం చేయాలని ఆయనకేం కోరికేమి లేదు. హి హాజ్ నాట్ వాలంటీర్డ్ టు గో అండ్ ఆఫర్ హిస్ షోల్డర్. ఆయన వాలంటరీగా వెళ్ళలేదు, బలవంతం చేశారు. కానీ సీమోనికి అప్పుడు తెలియదు ఈ సిలువ ఎవరిది, ఈ సిలువ వెనక ఉన్నది ఎవరు అన్నది సీమోనుకు తెలియదు. వాళ్ళు బలవంతం చేశారు కాబట్టి వెళ్ళాడు, భుజాన్ని ఎత్తుకొని మోశాడు. ఆ తరువాత ఏం జరిగింది? ఆ సీమోనుకు రక్షణ దొరికింది, క్రీస్తు ప్రభు యొక్క శిష్యుడుగా మారాడు. అందుకే మార్కు గారు అంటారు ఆయన బిడ్డలు కూడా మన మధ్యలోనే ఉన్నారు. అంటే అర్థం ఏంటంటే చనిపోయేటప్పుడు కూడా క్రీస్తు ప్రభువు తనను అనుసరించటానికి తన వెలుగును రక్షణను ఇవ్వగల శక్తి ఆయనలో ఉంది. చనిపోయే ముందు కూడా సీమోనుకు రక్షణనిచ్చారు, తన శిష్యునిగా మార్చుకున్నారు. మరొక అర్థం, సీమోనుకు ఆ సిలువ ఎవరిదో తెలియదు, ఆ సిలువ వెనుక ఎవరున్నారో కూడా తెలియదు. కానీ వేరే వాళ్ళ ఒత్తిడి వల్ల మోశాడు. కానీ ఆ తరువాత తెలిసింది ఇది క్రీస్తు ప్రభు అని, రక్షణను పొందాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలలో కూడా ప్రతిరోజు ఏదో ఒక సిలువ వస్తూనే ఉంటుంది, ఏదో ఒక కష్టం వస్తూనే ఉంటుంది, ఏదో ఒక జబ్బో రోగమో వస్తూనే ఉంటుంది. మనం భయపడిపోతాం, ఆ సిలువను మోయటానికి జంకుతాం, వెనకాడతాం, ఒత్తిడి చేయాల్సి వస్తుంది. కానీ సీమోనుకు కూడా తెలియదు ఆ సిలువ యొక్క విలువ ఏంటో, ఆ సిలువ వెనుక ఉన్నటువంటి రక్షణ, ఆ సిలువ తెచ్చే వెలుగు, ఆ సిలువ తెచ్చే రక్షణ సీమోనుకి తెలియదు. అయినా ఎత్తుకున్నాడు, రక్షణను పొందాడు. మన జీవితాలలో ఏమో ఏ కష్టం వెనుక ఏమి దాగి ఉందో, దేవుని యొక్క ఆలోచన ఏముందో, దేవుని యొక్క ప్రణాళిక ఏముందో అని ప్రతి సిలువను, దేవుడు ఇచ్చే ప్రతి కష్టాన్ని నష్టాన్ని మన భుజాలపై ఎత్తుకోవటానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఇటువంటి సిలువలోనే రక్షణ దాగి ఉంటుంది. సిలువ లేనిదే రక్షణ ఉండదు. సిలువ మోస్తేనే మనిషికి రక్షణ ఉంటుంది. అందుకని జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు నిరాశపడవద్దు. ఎందుకంటే ఈ సిలువలలోనే, ఈ కష్టాల వెనుకనే పునరుత్థానము దాగి ఉంది, ఈ కష్టాల వెనుకనే రక్షణ దాగి ఉంది అని మార్కు గారు మనతో చెప్పదలుచుకున్నారు. అందుకే ఈ సీమోను గురించి రాశాడు, ఈ సీమోను ఎత్తుకున్నటువంటి సిలువను గురించి రాశాడు. ఆయన క్రైస్తవుడిగా మారాడు అని రాస్తున్నాడు. అంటే మన జీవితంలో కూడా వచ్చే కష్టాలలో నష్టాలలో వెనుకంజ వేయకుండా భుజాన ఎత్తుకోవటానికి సిద్ధంగా ఉండాలి. ఆ సిలువ వెనుకాల రక్షణ ఉంటుంది, దేవునికి ఏదో ప్రణాళిక ఉంటుంది మన గురించి అని. మరో అర్థం ఏంటంటే మన జీవితాలలో ఎందరినో సిలువను మోసే వాళ్ళను చూస్తూ ఉంటాం, బాధలలో కష్టాలలో కడగండ్లలో ఉన్న వాళ్ళను చూస్తూ ఉంటాం, కన్నీరు పెట్టుకునే వాళ్ళను చూస్తూ ఉంటాం. ఆ సీమోనులాగా మనం కూడా ఏదో ఒక చెయ్యి వేయటానికి ధైర్యం చేయాలి. సీమోనుకు యేసు ప్రభు యొక్క సిలువను మోసే భాగ్యం దొరికింది. ఎంతటి ధన్యుడు! ఊహించుకోండి, యేసు ప్రభుని సిలువను మోసే ధన్యత ఆయనకు దక్కింది. యేసు ప్రభు యొక్క సిలువను మోస్తూ యేసు ప్రభుకి ఊరటనిచ్చే భాగ్యం కలిగింది. ఎవరికి కలిగింది? సువిశేషాలలో ఒక సీమోనుకు మాత్రమే. ఎంతటి ధన్యుడు ఆయన మనం అనుకుంటాం. కానీ క్రీస్తు ప్రభు ఏం చెప్పారు? ఈ అల్పులలో మీరు ఎవరికి
సహాయం చేసినా కానీ నాకు చేసినట్లే భావిస్తాను అని చెప్తున్నారు. ఈ కష్టపడే వాళ్ళ భుజం మీద మీరు ఒక చెయ్యి వేస్తే, మీరు ఒక ఊరట వాక్యం పలికితే నాకు చేసినట్లుగానే భావిస్తాను అని చెప్పారు. అందుకని ఈ జీవిత పయనములో ఎవరైనా కష్టపడుతుంటే చెయ్యి వేయండి. అవకాశం వస్తే వదులుకోవద్దు. ఇతరులకు సహాయము చేసే అవకాశం వస్తే ఎన్నడూ వదులుకోవద్దు. ఆ సిలువ వెనకాల ఉండేది క్రీస్తు ప్రభు అయి ఉండొచ్చు. ఆ రోజు సీమోనుకు తెలియకుండానే భుజాన్నిచ్చాడు. ఈరోజు మనం కూడా మన తోటి వారు కష్టపడుతుంటే ఒక భుజాన్నివ్వాలి, ఒక చెయ్యినివ్వాలి, ఒక చిరునవ్వునివ్వాలి. ఎందుకంటే ఆ కష్టం వెనుకాల ఆ సిలువను మోస్తున్నది సాక్షాత్తు యేసుప్రభు అయి ఉండొచ్చు. మనకు కూడా అంతటి భాగ్యం, అంతటి రక్షణ దాని ద్వారా దొరకవచ్చు. ఆ తరువాత కపాల నామాంతరము గల గొల్గోతాను స్థలమునకు ఆయనను తీసుకొని పోయిరి. క్రీస్తు ప్రభువుని చివరికి కపాల అనే స్థలం, స్కల్, కపాలం అంటే ఈ మనిషి యొక్క తలాకారంలో ఉండే ఒక కొండ అన్నమాట. అది అక్కడికి తీసుకొని వెళ్ళారు. ఇతర దొంగలను సిలువ వేసే స్థలానికి యేసు ప్రభువును కూడా తీసుకొని వెళ్ళారు. అచ్చట ఆయనకు చేదు కలిపిన ద్రాక్షారసమును త్రాగుటకు ఇచ్చిరి. యేసు ప్రభువు సిలువను మోసిన తర్వాత ఆయనకి చేదు ద్రాక్షారసాన్ని ఇస్తున్నారు. సామెతలు గ్రంథము 31వ అధ్యాయాన్ని చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. 6వ వచనములో ఈ విధంగా ఉంటుంది. అంటే 4, 5, 6, 7 వచనాలలో ద్రాక్షారసాన్ని తాగటం గురించి ఉంటుంది. సామెతల గ్రంథంలో, నాయనా లెమువేలు, రాజులు ద్రాక్షారసమును సేవింపరాదు, మద్యపాన ఆసక్తి అధిపతులకు తగదు, వారు త్రాగి ఉన్నప్పుడు ధర్మ విధులను విస్మరించి పేద సాదల హక్కులను భంగపరుతురు. అంటే అధికారంలో ఉన్నోళ్ళు తాగకూడదు. తాగారంటే సరైన నిర్ణయాలు తీసుకోలేరు. కాబట్టి రాజులకు, అధికారములో ఉన్న వాళ్ళకి ఈ అలవాటు తగదు అని చెప్తున్నాడు. 6వ వచనము, మరణము ఆసన్నమైన వారికి, తీవ్ర వేదనలో ఉన్నవారికి మాత్రమే మద్యము తగును అని అంటున్నారు. మరణ వేదనలో ఉన్నవారికి, తీవ్ర వేదనలో, మరణము ఆసన్నమైన వారికి మద్యము తగును అని సామెతల గ్రంథం చెప్తున్నారు. అందుకని కొన్నిసార్లు భార్యలు వచ్చి చెప్తారు, ఫాదర్ గారండి మా ఆయనకి చెప్పండి తాగుతున్నాడు అని. స్వాములు వారు పిలిపిస్తారు, ఏంటి రాయప్ప నువ్వు తాగుతున్నావట అని అంటారు. ఓ స్వామి, నా కష్టాలు మీకేం తెలుసండి, చాలా బాధలు ఉన్నాయి తండ్రి గారా, ఫాదర్ గారు, అందుకే తాగుతున్నాను ఈ కష్టాలను మర్చిపోవడానికి అని చెప్తుంటారు. అంటే బాధలో ఉన్నవారు బాధను మర్చిపోవడానికి మద్యాన్ని ఇవ్వండి అని సామెతల గ్రంథంలో ఉంది, 6వ వచనంలో 31వ అధ్యాయం. అందుకని యేసు ప్రభువు బాధలో ఉన్నారు, మరణ వేదనలో ఉన్నారు. మర్చిపోతాడేమోనని సోయి తప్పిపోయి, అంటే స్పృహ తప్పిపోయి పాపం ఏదో విధంగా మరణిస్తాడనే ఉద్దేశంతో వాళ్ళు వచ్చి ద్రాక్షారసాన్ని ఇచ్చారు. కానీ యేసు ప్రభువు దానిని అంగీకరించలేదు. ఆయన తండ్రి దగ్గర నుంచి ఈ లోకానికి వచ్చింది ఈ రోజు కోసమే. తన తండ్రి చిత్తానికి శిరసావహించి తండ్రి యొక్క అపారమైనటువంటి ప్రేమను చూపించటానికి, ఈ శిలువ మీద మరణించటానికి వచ్చారు ఈ లోకానికి. 33 సంవత్సరాల పాటు ఈ లోకములో జీవించారు. 3 సంవత్సరాల పాటు యెరూషలేము పట్టణాన్ని చూస్తూ నడిచారు. శిలువ మరణం కోసం వచ్చారు ఇక్కడికి. రక్షణోద్యమం జరగబోతుంది ఈ శిలువ మరణము ద్వారా. మానవ జాతి రక్షింపబడబోతుంది. ఇంతటి ప్రధానమైనటువంటి ఘట్టంలో, ఇటువంటి సమయంలో వీళ్ళు ఏమంటున్నారు, ఈ మద్యాన్ని తాగి మర్చిపో, స్పృహ కోల్పో అని మద్యాన్ని ఇస్తుంటే క్రీస్తు ప్రభు అంటున్నారు, వద్దు, ఈ శ్రమలను స్పృహతో నేను భరించాలి. ఈ శ్రమలను భరించేది ఈ మానవాళిని రక్షించటం కోసం. అది నేను స్పృహ కోల్పోయి ఈ శ్రమలను భరించటం, ఈ మరణాన్ని సహించటం నాకు వద్దు, నాకు స్పృహ ఉండాలి అని చెప్పి ఆ మద్యాన్ని అంగీకరించటం లేదు. కానీ ఆయన
దాన్ని పుచ్చుకోలేదు. పిదప వారు ఆయనను సిలువ వేసిరి. ఒక్క మాటే ఉంటుంది గ్రీకులో, కాయి ఎస్టౌరూసిన్, అండ్ దే క్రూసిఫైడ్ హిమ్. వారు ఆయనను సిలువ వేసిరి. మార్కు గారు రోము నగరములో ఉంటూ రోము నగరములో ఉన్నటువంటి క్రైస్తవులకు రాస్తున్నారు ఈ సువిశేషాన్ని. వాళ్ళకు బాగా తెలుసు సిలువ అంటే ఏంటో. తరచుగా బంధీలను, దొంగలను, రాజద్రోహులను, దేశద్రోహులను సిలువ వేస్తూ ఉంటారు. ఎంతో కఠినమైన శ్రమలతో కూడినటువంటిది ఆ సిలువ భారం, ఆ సిలువ మరణం. దానిని ఆ రోము సామ్రాజ్యంలో ఉన్నటువంటి వాళ్లకు వివరించడం అంత అవసరమేమి లేదు. ఇప్పుడు మనకు అర్థం చేసుకోవడానికి కష్టం. సిలువ మరణం ఏంటో మనకు తెలియదు. అందుకనే మార్కు గారు అంతగా వివరించటం లేదు, మన కోసం రాయడం లేదు. ఆ రోజుల్లో ఉన్న రోము సామ్రాజ్యంలో ఉన్న క్రైస్తవుల కోసం రాస్తున్నారు. ఆయన సిలువ వేయబడ్డాడు అనగానే వాళ్ళందరికీ తెలుసు ఎంత క్రూరమైనటువంటి మరణాన్ని అనుభవించాడు, ఎంత రక్తాన్ని చిందించాడో, ఎన్ని శ్రమలు పడవలసి వచ్చిందో వాళ్ళందరికీ అర్థమైపోయింది ఆ ఒక్క మాటలో. అండ్ హీ వాజ్ క్రూసిఫైడ్, సిలువ వేయబడ్డాడు. పిదప వారు ఆయన చీట్లు వేసుకొని ఆయన వస్త్రమును పంచుకొనిది. 25వ వచనము, ఉదయము 8 గంటలకు ఆయనను సిలువపైకి ఎక్కించిరి. సో సిలువకు అంటగొట్టి ఉదయం 9 గంటలకు ఆ సిలువను లేవనెత్తారు, సిలువపై ఎక్కించారు, సిలువను లేవనెత్తారు ఉదయం 9 గంటలకు. మళ్ళీ 34వ వచనం చదివితే, మధ్యాహ్నము నుండి 3 గంటల వరకు భూమండలమెల్లా చిమ్మ చీకటులు క్రమ్మెను. రెండవసారి మళ్ళీ ఆ సమయం గురించి చెప్తున్నారు మార్కు గారు. మళ్ళీ మూడవసారి 34వ వచనంలో 33వ వచనంలో మధ్యాహ్నము నుండి 3 గంటల వరకు, మళ్ళీ 34వ వచనములో పగలు 3 గంటల సమయమున, అంటే 9 గంటలకు ఆయనను సిలువనెక్కించారు, సిలువకు అంటగొట్టారు, సిలువను లేపారు. 12 గంటలైంది, చీకట్లు క్రమ్మాయి. 3 గంటల వరకు కూడా ఆయన సిలువపై ఉన్నారు. 3 గంటలకు బిగ్గరగా కేక వేశారు. అంటే దాదాపు 6 గంటల పాటు క్రీస్తు ప్రభువు సిలువపై ఉన్నారు. అంతసేపు ఆయన వ్రేలాడుతూ, ఆ సిలువపై వ్రేలాడుతూ రక్తం కారిపోతుంటే ఆ శ్రమలను అనుభవించారు అని చెప్పడం కోసం మార్కు గారు ఈ 3 సమయాలను మనకు చెప్తున్నారు. 9 గంటలు, 12 గంటలు, 3 గంటలు అని. 9 గంటలకు ఎక్కించారు. ఆయన పైన అంటే సిలువ మీద ఎవరినైనా సిలువ వేస్తే ఎందుకు సిలువకు అంటగొట్టాము అని ఆ నింద ఆరోపణను ఆ సిలువ మీద వ్రాయాలి. లేకపోతే ఒక బోర్డు గట్టి మెడకు తగిలించేవాళ్ళు. ఇదిగో ఈ తప్పు చేయడం వలన సిలువకు అంటగొట్టాం, ఈ తప్పు చేయడం వలన ఈయన చంపుతున్నాము అని రాసి పెట్టేవాళ్ళు. ఎందుకు? అటు పోయేవాళ్ళు చదివి బుద్ధి తెచ్చుకుంటారు అని. ఇది చదివిన వాళ్ళు మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉండటం కోసం రోము సామ్రాజ్యంలో అలవాటు ఉండేది ఆ తప్పు ఆరోపణను రాసి పెట్టడం. అయితే యేసు ప్రభువు గురించి పిలాతు వ్రాసినటువంటి నిందారోపణ ఏంటి? ఈయన యూదుల రాజు అని ఆయనపై రాసి పెట్టాడట, ఈయన యూదుల రాజు అని. అప్పుడు ధర్మశాస్త్ర బోధకులు వచ్చి అట్లా రాయబాకండి, యూదుల రాజు అని రాయొద్దు, అని చెప్పుకుంటున్నాడు అని రాయండి అని పిలాతుతో అంటారు. పిలాతుకు అప్పటికే విసుగొచ్చి నేను రాసిందేదో రాశాను వెళ్ళండి అని చెప్పి పంపిస్తాడు. అంటే పిలాతు ద్వారా క్రీస్తు ప్రభువు ఎవరో అని లోకానికి తెలియపరచబడుతుంది. ఈయన యూదుల రాజు, INRI అని ఉంటుంది. నిన్ననే ఒక అబ్బాయి, ఎవరో 10వ తరగతి అబ్బాయి అడుగుతున్నాడు, ఏంటి తండ్రి గారా అక్కడ ఏదో రాసి ఉంటుంది దాని అర్థం ఏంటి అని. IN అంటే యేసుస్, N అంటే నజరేయుడైనటువంటి యేసు, R అంటే రెక్స్ రాజు, తరువాత I అంటే యూదులు, యూదుల రాజు, నజరేయుడైనటువంటి యేసు యూదుల రాజు అని బోర్డు పెట్టారు. అంతేకాకుండా వారు ఆయన కుడి ఎడమలన 2 దొంగలకు సిలువ వేసిరి. అంటే ఆ రోజు ఇంకొక 2 కూడా సిలువ వేయాల్సి వచ్చింది. 3 తీసుకొని వెళ్ళారు,
యేసు ప్రభువుని సిలువపై ఎక్కించారు. మరో ఇద్దరిని కూడా ఆయన ప్రక్కన నిలబెట్టారు. ఇది చాలా చక్కని సంఘటన, శ్రద్ధగా వినండి. మంచి అర్థం ఉంది దీనికి. మత్తయి శుభవార్తలో కూడా యేసును సిలువ వేసినప్పుడు ఆయన కుడి ప్రక్కన ఎడమ ప్రక్కన ఇద్దరు దొంగలు ఉన్నారు అని రాస్తాడు. మార్కు కూడా ఇద్దరున్నారని రాశాడు. కానీ లూకా శుభవార్త 23వ అధ్యాయము 39వ వచనం నుంచి 42వ వచనం వరకు కూడా ఇదే సంఘటన ఉంటుంది. యేసు ప్రభువుని సిలువకు కొట్టినప్పుడు ఇద్దరు దొంగలు ఉన్నారట. వాళ్ళల్లో ఒకడు, అయ్యా నీవు దేవుని కుమారుడు అని విన్నాను, చాలా కష్టపడుతున్నాం కదా, బాధపడుతున్నాను కదా, నన్ను కొంచెం దించొచ్చు కదా, ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళాలనుంది, ఈ శ్రమల నుంచి కొంత ఊరట పొందాలనుంది, భార్య పిల్లలున్నారు, నన్ను ఏదో విధంగా కిందకు దించు అని ప్రాధేయపడతాడు. కానీ యేసు ప్రభు ఆ మాటలను వినలేదు, వాడికి సమాధానం ఇవ్వలేదు. నిజం కదా, సమాధానం ఇవ్వలేదు. పాపం ఆయన బాధలో ఉన్నారు, ఏమి వినపడిందో వినపడలేదో అని అనుకుంటాం. కానీ రెండవ దొంగ మాట్లాడటం మొదలుపెట్టాడు. ప్రభు, నాకు తెలుసు నీవు దేవుని కుమారుడవని, ఇప్పుడు ఈ శ్రమల నుంచి నన్ను తప్పించు, ఈ సిలువ నుంచి నన్ను క్రిందకు దించు అని అడిగానే అనుకోండి, రేపు పోయి నేను జనాలను ఉద్ధరించేది ఏమీ లేదు, రేపో మాపో ఎలాగూ పోవాలి, ఆ పోయేదేదో ఇప్పుడే పోతాను, కానీ అశాశ్వతమైనటువంటి జీవితం నాకొద్దు, నీవు ఈ సమస్త సృష్టికి కారకుడవు, సాక్షాత్తు ఆ దేవుని కుమారుడవు, నిన్ను అడగాల్సింది ఈ అశాశ్వతమైనటువంటి 10 సంవత్సరాల జీవితమా? నిన్ను అడగాల్సింది ఈ కష్టాల నుంచి, ఈ శ్రమల నుంచి ఊరటనా? వద్దు ప్రభు, ఈ 10 సంవత్సరాల జీవితం వద్దు నాకు, ఈ సిలువ నుంచి నన్ను దించాల్సిన అవసరం లేదు, కానీ నీ స్వర్గరాజ్యములో నన్ను గుర్తుంచుకో, నాకు స్వర్గాన్ని ఇవ్వు ప్రభు, నిత్య జీవాన్ని ఇవ్వగల శక్తి నీకుంది, అది కావాలా అని క్రీస్తు ప్రభువుని దైవరాజ్యం కోసం ప్రాధేయపడ్డాడు. ఇందాక మాట్లాడినటువంటి క్రీస్తు ప్రభు ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఆ శ్రమలలో ఉంటూ ఆ దొంగవాణ్ణి తంటున్నారు, నేడే నీవు నాతో ఉంటావు. ఆ దొంగవాణ్ణి 4 ప్రశ్నలు వేయలేదు. అది ఎలా కుదురుతుందయ్యా? నువ్వు ఎన్ని సంవత్సరాలు అవినీతి దొంగతనాలు చేసి ఈరోజు స్వర్గానికి వెళ్ళాలంటున్నావు, ఎట్లా కుదురుతుంది అని క్రీస్తు ప్రభు తిరుగు ప్రశ్న వేయలేదు. అది దేవుని యొక్క అపారమైనటువంటి ప్రేమకు, దేవుని యొక్క షరతులు లేనటువంటి ప్రేమకు గుర్తు క్రీస్తు ప్రభు. అందుకే నేడే నీవు నాతో స్వర్గంలో ఉంటావు అని అంటున్నారు. మరి మీరు అడగొచ్చు, మార్కు సువార్తాకారుడికి వినపడలేదా ఈ మాటలు? ఎందుకు రాయలేదండి? యోహానుకు వినపడలేదా? మత్తయి గారికి వినపడలేదా అన్న ప్రశ్న మనలో వస్తుంది. నిజమే, వాళ్ళు విన్నారు ఈ మాటలు, కానీ వాళ్ళు ఎందుకు రాయలేదు? లూకా గారే ఎందుకు రాశాడు? సువిశేషం రాసేటప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ధ్యేయం ఉంటుంది. నా సువిశేషములో దేవుని గురించి వివరించాలి, క్రీస్తు ప్రభు యొక్క స్వభావాన్ని గురించి నేను రాయబోతున్నాను. క్రీస్తు ప్రభువుకి 10 స్వభావాలున్నాయి. వాటిలో నేను ఒక విషయం గురించో 2 విషయాల గురించో సువిశేషంలో రాస్తాను. నేను ఏదైనా పుస్తకం రాయాలి అంటే 10 విషయాల గురించి రాయలేను పుస్తకాన్ని, ఏదో ఒక విషయం తీసుకొని వివరించి రాస్తాను. అలానే లూకా గారు తన సువిశేషంలో ఏం రాయదలుచుకున్నారు? క్రీస్తు ప్రభువు దేవుని నుంచి వచ్చారు, దేవుని యొక్క కుమారుడు. ఈ లోకానికి ఎందుకు వచ్చారు? దేవుని యొక్క అనంతమైనటువంటి ప్రేమను, షరతులు లేనటువంటి ప్రేమను ఈ లోకానికి రుచి చూపించటానికి ఆయన దిగి వచ్చారు. షరతులు లేనటువంటి ప్రేమకు సంకేతంగా ఆయన ఈ లోకానికి వచ్చారు. దేవుడు అపారమైనటువంటి కరుణ గలవాడు అని చెప్పడానికి తన సువిశేషాన్ని రాస్తున్నాడు. అందుకే తప్పిపోయిన కుమారుని యొక్క ఉపమానము ఈ సువార్తలోనే ఉంటుంది. అందుకే రెండవ దొంగవాడు, ప్రభు నన్ను గుర్తుంచుకో అనే మాట ఈ సువార్తలోనే ఉంటుంది. మిగిలిన వాళ్ళకు కూడా తెలుసు ఈ విషయాలు, కానీ వాళ్ళకు అవసరం లేదు. వాళ్ళు ఇంకేదో రాయాలనుకున్నారు, వాళ్లకు అవసరమైనటువంటి విషయాలను మాత్రమే సువార్తలలో పొందుపరిచారు.
కానీ లూకా గారికి ఈ మాటలు గుర్తొచ్చాయి. ప్రభువు నువ్వు నన్ను గుర్తుంచుకో. వెంటనే క్రీస్తు ప్రభు నేడే నీవు నాతో ఉంటావు అన్న మాటలు గుర్తొచ్చాయి లూకా గారికి. వెంటనే తన సువిశేషంలో పొందుపరిచారు. అంటే క్రీస్తు ప్రభువు ఈ విధంగా తండ్రి ప్రేమను చూపించడానికి వచ్చారు. షరతులు లేనటువంటి ప్రేమ. ఎవరైనా కానీ ఆయన వద్దకు వెళ్ళి ప్రభువు నన్ను గుర్తుంచుకో, నీ స్వర్గంలోనికి స్వీకరించు అని ఒక్క మాట చెప్తే చాలు, చనిపోయే ముందు చెప్పినా చాలు, ఎటువంటి ప్రశ్నలు వేయకుండా నీ గత జీవితాన్ని గురించి ఆయన నిన్ను రక్షిస్తాడు, తన సన్నిధికి చేర్చుకుంటాడు అని చెప్పటం కోసం లూకా గారు ఆ 23వ అధ్యాయము 39 నుంచి 42 వచనాలలో ఆ మాటల గురించి చెప్తున్నారు. కానీ ఒక విషయం, నలుగురు సువార్తాకారులు ఒక విషయాన్ని చెప్తున్నారు. ఆయన సిలువ వేయబడ్డాడు, ఆయన సిలువకు ఇరుప్రక్కల 2 దొంగలు కూడా సిలువ వేయబడ్డారు. అంటే వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారంటే, నలుగురు దే వాంటెడ్ టు క్వాలిఫై ద కైండ్ ఆఫ్ క్రాస్ ఆన్ విచ్ జీసస్ డైడ్. ఎటువంటి సిలువ మీద యేసు ప్రభువు కొట్టబడ్డారు, సిలువ వేయబడ్డారో చెప్పటం కోసం ఆ నలుగురు సువార్తాకారులు ఈ దొంగల గురించి చెప్తున్నారు. చెప్పవలసిన అవసరం లేదు. యేసు ప్రభువు సిలువ గురించి మాట్లాడేటప్పుడు ఆ 2 దొంగలను కూడా ఆయన సిలువ వెంటనే ఆయనతో పాటు సిలువ వేశారని ఎందుకు చెప్తున్నారంటే, ఈ సిలువ ఎటువంటిది, ఎటువంటి వాళ్లను ఈ సిలువకు అంటగొట్టేవాళ్ళు, ఎటువంటి వాళ్లను ఈ సిలువ మరణానికి గురి చేసేవాళ్ళు అని మనకు అర్థం కావాలి అంటే, ఇరు ప్రక్కల 2 దొంగలను కూడా సిలువ వేశారు అంటే చాలు. ఈ సిలువ దొంగ వాళ్లకు, ద్రోహులకు, అవినీతి పరులకు అన్నమాట. అంటే దేవుడు మానవుడయ్యాడు. పుట్టినప్పుడు మన దారిద్ర్యములో పాలు పంచుకొని పశువుల కొట్టములో జన్మించాడు. ఈరోజు మరణించేటప్పుడు కూడా అత్యంత హీనమైనటువంటి మరణాన్ని ఎంచుకున్నారు. ఎందుకు? ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి దీనుడు, ప్రతి దరిద్రులు, పేదవాళ్ళు అరిచినప్పుడు ఆయన అర్థం చేసుకోగలడు. మనలాగే దీనంగా జన్మించారు, మనలాగే హీనంగా చనిపోయారు. మనకంటే అత్యంత హీనముగా ఈ లోకములో అత్యంత క్రూరమైనటువంటి మరణాన్ని, అత్యంత హీనమైనటువంటి మరణాన్ని ఆయన చవి చూశారు. ఎందుకంటే ఈ లోకములో అందరి బాధలను అర్థం చేసుకోగలగటానికి అంతగా మనుష్య రూపాన్ని ధరించారు క్రీస్తు ప్రభు అని నలుగురు సువార్తాకారులు చెప్తున్నారు. ఇంతవరకు అంటే ఇంతటి దీనస్థితిని ఆయన పంచుకున్నారు. దట్స్ ద కైండ్ ఆఫ్ ఇన్కార్నేషన్ దట్ జీసస్ టుక్ అని చెప్పడం కోసం అన్నమాట. తర్వాత కొన్ని మంచి, ఒక మనిషిని దెబ్బ కొట్టడం ఒక ఎత్తు, మాటలతో, సూటిపోటి మాటలతో కూడా చంపొచ్చు మనుషులని. ఒక దెబ్బ కొట్టినప్పుడు కలిగే బాధ కంటే ఇతరులు అనే సూటిపోటి మాటలు బాగా గుచ్చుకుంటాయి మనుషులకి. మనలను ఇతరులు హేళన చేసినప్పుడు, నిందించినప్పుడు భరించలేక చనిపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీకు తెలుసు. ఈ 4-3 వచనాలలో 29 నుంచి 32 వరకు ఇప్పటి వరకు చేసింది చాలదన్నట్లుగా యేసు ప్రభువుని హేళన చేస్తున్నారు. ధర్మశాస్త్ర బోధకులు, ఫరిసయ్యులు, అక్కడ ఉన్నటువంటి సైనికులు, దారిన వచ్చిపోయేవాళ్ళు అందరూ హేళన చేస్తున్నారు. ఏమంటున్నారు? అయ్యా, నీవు దేవుని కుమారుడువా? నీవు దేవుని కుమారుడువైతే నిన్ను నీవు రక్షించుకోరాదు? దేవాలయాన్ని తిరిగి నిర్మిస్తాను 3 రోజులలో అన్నావు, అదేదో నువ్వు చెయ్యరాదు? అద్భుతాలు చేశావు, మమ్మేదో ఉద్ధరిస్తానన్నావు, నిన్ను నీవు ఉద్ధరించుకోరాదు అని సూటిపోటి మాటలతో హేళన చేస్తున్నారు. అంతేకాదు, నీవే కనుక దేవుని కుమారుడవైతే శిలువ నుంచి దిగిరా, నిన్ను విశ్వసిస్తాము అని అంటున్నారు. మీకు గుర్తుందో లేదో, ఈ తపస్సు కాలంలో మొట్టమొదటి ఆదివారం రోజు మనం చదివినటువంటి సువిశేషము క్రీస్తు ప్రభువు యొక్క శోధనల గురించి. దేని గురించి? క్రీస్తు ప్రభువు యొక్క శోధనల గురించి. 40 రోజుల పాటు యేసు ప్రభువు ఎడారిలో శోధింపబడ్డారు అని. సైతాను ఏ విధంగా శోధిస్తుంది? నీవే గనుక దేవుని కుమారుడవైతే
ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకొని దేవుడు నీకు ఇచ్చినటువంటి శక్తిని, దేవుడు నీకు ఇచ్చినటువంటి అభిషేకాన్ని నీ స్వార్థం కోసం ఉపయోగించుకో. ఎందుకు నీవు దైవచిత్తం అని ఆయన వెంట వెళుతున్నావు? దేవుని చిత్తాన్ని నెరవేర్చటమే నా ఆహారము, నా పానీయము అని అన్నావు. ఎందుకయ్యా? దేవుని చిత్తం నెరవేర్చటం వలన నీకు వచ్చేదేంటి? శిలువ మరణం తప్ప నీకేం చేశాడు నీ తండ్రి అయిన దేవుడు? ఇంకా ఎందుకు ఆయన్నే వేలాడి పట్టుకొని ఉంటున్నావు? ఎందుకు ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికే ప్రయత్నిస్తున్నావు? వదిలేసేయి. దేవుని చిత్తం నీకెందుకు? నన్ను అనుసరించు, నాకు మొక్కు, నిన్ను దేవుణ్ణి చేస్తాను, ఈ ప్రపంచాన్ని అధికారిగా చేస్తాను, రాజుగా చేస్తాను అని పలుసార్లు సైతాను యేసు ప్రభువుని శోధిస్తుంది. దేవుని యొక్క సంకల్పాన్ని విడనాడి, దేవుడు పంపించినటువంటి బాధ్యతను విడనాడి దాని నుంచి తప్పుకోవడానికి 3 సంవత్సరాల నుంచి సైతాను శోధిస్తూనే ఉంది యేసు ప్రభువుని. కానీ ఆయన ఏనాడు దేవుడు తనకిచ్చినటువంటి అభిషేకాన్ని, ఇచ్చినటువంటి బాధ్యతను మర్చిపోలేదు. తనకిచ్చినటువంటి అభిషేకం తన స్వలాభం కోసం ఉపయోగించుకోలేదు. రాళ్లను రొట్టెలుగా మార్చుకోవచ్చు తన స్వలాభం కోసం, తన ఆకలిని తీర్చుకోవడం కోసం వాడుకోవచ్చు. మళ్ళీ చాలాసార్లు ప్రజలు వచ్చి నిన్ను రాజును చేస్తామన్నారు. అయినా కానీ ఆయన ఒప్పుకోలేదు. నేను తండ్రి నాకు అప్పగించిన బాధ్యతను నెరవేరుస్తాను, శిలువపై మరణించడానికే వచ్చాను, నేను ఆ శ్రమలను స్వీకరిస్తాను అని ఆయన శ్రమల వరకు వెళ్ళే వరకు సైతాను శోధనను జయించారు. ఆ సైతానుకు శోధనకు లొంగలేదు. ఇప్పుడు ఈ మాటలన్నీ సరిగ్గా మీరు వింటే వాళ్ళు ఏమంటున్నారు? నీవే గనుక దేవుని కుమారుడవైతే దిగిరా అంటే ఈ చివరి నిమిషంలో కూడా సైతాను శోధిస్తూనే ఉంది, హేళన చేస్తూ రోషం పెంచుతున్నారు. నీవే దేవుని కుమారుడవైతే అట్లన దిగొస్తాడేమో, ఈ రక్షణోద్యమం పతనం అవుతుందని సైతాను ఇంకా యోచిస్తుంది. అయినా క్రీస్తు ప్రభు దిగిరారు. నిన్ను నీవు రక్షించుకో అంటారు మనుషులు, కానీ క్రీస్తు ప్రభు యొక్క లాజిక్ ఏంటి? ఆయన రక్షించుకోవటానికి ఈ లోకానికి రాలేదు. ఇతరులను రక్షించడం కోసం శిలువను ఎత్తుకొని మరణానికి వెనుకాడనటువంటి వ్యక్తి. మనుషుల స్వభావం ఏంటి? నిన్ను నీవు రక్షించుకోరాదు, నీ స్వార్థం నువ్వు చూసుకోరాదు. మనం ఇప్పుడు కూడా అదే మన బుద్ధులన్నీ. ముందు మన స్వార్థం మనం చూసుకోవాలని చూస్తాం, మన సుఖం మనం చూసుకుంటాం. కానీ క్రీస్తు ప్రభు అది కాదు మనకు నేర్పేది. ముందు ఇతరులను రక్షించాలి, ఆ తరువాతే తాను. అది దేవుని యొక్క ఆలోచన విధానం. అది ఇక్కడ కనిపిస్తుంది. మనుషులు హేళన చేస్తున్నారు, అయినా కానీ ఆ శోధనకు లొంగటం లేదు. మనుషులు మనుష్య రూపంలో మనిషిగా ఆలోచించాలని దేవుణ్ణి ప్రేరేపిస్తున్నారు. మాలాగా ఆలోచించు, స్వార్థంగా ఆలోచించు, దిగిరా అంటున్నారు. కానీ ఆయన దేవుడుగా ఆలోచిస్తున్నారు. ముందు మనలను రక్షించాలని చూస్తున్నారు. దానికి సంకేతం ఈ మార్కు గారు వ్రాసినటువంటి మాటలు. చివరికి వస్తున్నాం. 33వ వచనంలో మధ్యాహ్నము నుండి 3 గంటల వరకు చిమ్మ చీకటులు క్రమ్మాయట. దేవుడు మాకొద్దు అని వాళ్ళ ఊరి నుంచి, పట్టణాన్ని నుంచి వెలివేశారు. ఊరి బయటకు తీసుకొని వెళ్ళారు సిలువ వేయాలని, ఆయనను చంపాలి అని. అందుకే యోహాను గారు 1వ అధ్యాయములు అంటున్నారు, ఆయన వెలుగై వారి మధ్యకు వచ్చెను, కానీ తనవారు ఆ వెలుగును తృణీకరించి అంధకారాన్ని ఎన్నుకున్నారు అని యోహాను శుభవార్త 1వ అధ్యాయములో ఉంటుంది. వాళ్ళు అంధకారాన్ని ఎన్నుకున్నారు. చూడండి ఇప్పుడు ఏం జరుగుతుందో. యేసు ప్రభువుని సిలువ వేశారు, మాకు వద్దు అన్నారు. వాళ్లకు మిగిలింది ఈ చిమ్మ చీకటి మాత్రమే. ఈరోజు కూడా ఎవరైతే దేవుణ్ణి తమ జీవితంలో వద్దు అంటారు, ఎవరైతే దేవుణ్ణి తృణీకరిస్తారో వాళ్ళ జీవితంలో అంధకారము తప్ప ఏమీ ఉండదు అని మార్కు గారు చెప్తున్నారు. యేసు ప్రభువుని ఎవరైతే తృణీకరిస్తారో, వద్దు అని తమ జీవితాల నుంచి పక్కన పెడతారో, ఇట్టి అంధకారమే మిగిలిపోతుంది. దేవుణ్ణి వద్దనుకున్నటువంటి ఈ లోకానికి మిగిలింది చిమ్మ చీకట్లు మాత్రమే అని చెప్తున్నాడు. 34వ వచనంలో పగలు 3 గంటల సమయంలో యేసు ప్రభు ఇలా అంటున్నారు, ఎలీ ఎలీ
లెమ్మా సబక్తాని, ఓ దేవా ఓ దేవా, నా దేవా నా దేవా, ఎందుకు నన్ను ఇలా విడిచిపెట్టావు అని బిగ్గరగా కేక వేస్తున్నారు. నిజంగా చెప్పాలి అంటే యేసు ప్రభువుకి ఇప్పటి వరకు ముళ్ళ కిరీటం పెట్టారు, కొరడా దెబ్బలు కొట్టారు, నిందలు వేశారు, ఉమ్మి ఊశారు, సిలువను మోయించారు, సిలువకు అంటగొట్టారు. ఈ బాధల కంటే ఇంకొక బాధ క్రీస్తు ప్రభువుని పీడిస్తుంది. ఆ బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు. అదేంటంటే యేసు ప్రభు కడరా భోజనం తరువాత గెత్సెమేను తోటకు వెళతారు. ఎందుకు? హృదయం కొంచెం భారంగా ఉంది, నా గడియ దగ్గరకు వచ్చింది, సైతాను యూదా మనసులోకి వెళ్ళింది, నన్ను పట్టించడానికి ఇప్పటికే బయటకు వెళ్ళాడు, అంధకారంలోనికి వెళ్ళాడు అని శిష్యులతో చెప్తున్నారు. తరువాత హృదయ భారాన్ని కొంచెం తేలిక చేసుకోవడం కోసం ఒక తోటలోనికి వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి వెళుతున్నారు యేసు ప్రభు. తనతో పాటు 3 శిష్యులను తీసుకొని వెళ్ళారు. పేతురు, యాకోబు, యోహానులను. వాళ్ళని అల్లంత దూరంలో కూర్చోబెట్టారు. మీరిక్కడే ఉండండి, నేను దూరంగా వెళ్ళి ప్రార్థన చేసుకుంటాను, నా తండ్రితో సంభాషిస్తాను, ఆయనతో మాట్లాడతాను, ఆయన నుంచి ఒక ఊరట వాక్యాన్ని వినడానికి ప్రయత్నిస్తాను. నా జీవితంలో ముఖ్యమైనటువంటి ఘట్టం కదా ఇది, దీనికోసమే కదా ఈ లోకానికి వచ్చింది. ఇటువంటి సమయంలో నా తండ్రితో కొంతసేపు గడపాలి, ఆయన నుంచి ఊరట వాక్యాన్ని పొందాలి అని చెప్పి ప్రార్థించుకోవటానికి వెళతారు. ప్రార్థించుకోవడానికి వెళ్ళి కళ్ళు పైకెత్తి దేవుని వైపు చూస్తూ ఆయన చెప్పే ఒక మాట వినాలని ప్రయత్నిస్తున్నారు. నిన్నటి వరకు దేవుడు మాట్లాడారు, ఈయన నా ప్రియమైన కుమారుడు అని చెప్పారు, నీవు నా ప్రియమైన కుమారుడు అని చెప్పారు, నేను నీ యందు ఆనందిస్తున్నాను అని చెప్పారు, ఈయన చెప్పే మాటలు వినండి అని చెప్పారు. నిన్నటి వరకు ప్రతిరోజు తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుతో మాట్లాడారు. కానీ ఈరోజు ఆయనకి ఏమైందో కానీ నిశ్శబ్దం. ఇదే మార్కు శుభవార్తలో నేను చెప్పినటువంటి 3వ నిశ్శబ్దం. 2 నిశ్శబ్దాల గురించి చెప్పాను, ఇది 3వ నిశ్శబ్దం, సైలెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సైలెన్స్, నిశ్శబ్దత. క్రీస్తు ప్రభువు మాట్లాడాలని ప్రయత్నిస్తుంటే నిన్నటి వరకు వెన్నంటి ఉన్నటువంటి దేవుడు ఈరోజు మాట్లాడటం లేదు, నిశ్శబ్దంగా ఉంటున్నాడు. యేసు ప్రభువు కొంచెంసేపు ట్రై చేశారు, ప్రయత్నించారు మాట్లాడాలని. అటు నుంచి ఉలుకు పలుకు లేదు. బయటికి వచ్చారు, శిష్యులను చూశారు, వాళ్ళు నిద్రపోతున్నట్లున్నారు. కొంచెంసేపు మెలకువగా ఉండండి అని చెప్పి మళ్ళీ గెత్సెమని తోటలోనికి వెళ్ళి ప్రార్థన చేయటానికి ప్రయత్నించారు. ఇంకొక పావు గంట చూశారు, గంట చూశారు, తండ్రి అయిన దేవుడు మాట్లాడటం లేదు. రెండవసారి కూడా మళ్ళీ శిష్యుల వద్దకు వచ్చారు. అప్పటికే వాళ్ళు గాఢ నిద్రలో ఉన్నారు. సరేలే సమయం వచ్చింది కదా అని చెప్పి మీరు నిద్రపోండి అని చెప్పి వదిలిపెట్టి మళ్ళీ 3వసారి ప్రార్థించుకోవడానికి వెళ్ళారు. అయినా కానీ తండ్రి అయిన దేవుడు సమాధానం ఇవ్వటం లేదు. ఇది ఈ సిలువ మీద ఉన్నప్పుడు, సిలువను మోస్తున్నప్పుడు క్రీస్తు ప్రభువుకి ఎక్కువ బాధను కలిగించినటువంటి ఒక విషయం, సైలెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క నిశ్శబ్దత క్రీస్తు ప్రభువుని బాధించి ఇక తట్టుకోలేక సిలువపై నుంచి మరణించే ముందు ఇలా అరుస్తున్నారు బిగ్గరగా, తండ్రి ఏంటి ఇలా చేశావు, నన్నెందుకు ఈ విధంగా విడనాడావు, 3 సంవత్సరాల నుంచి నాతో ఉన్నావు, నాతో మాట్లాడావు, ప్రతిరోజు నిర్జన ప్రాంతానికి వచ్చేవాడిని, నీతో మాట్లాడేవాడిని, నన్ను బలపరిచావు, నన్ను ప్రేరేపించావు, నడిపించావు, ఎందుకు ఈరోజు మాట్లాడట్లేదు, ఎందుకు నన్ను ఇట్లా విడనాడావు అని క్రీస్తు ప్రభు తండ్రి అయిన దేవుణ్ణి ప్రశ్నిస్తున్నారు. మీకు గుర్తుందో లేదో, యోబు గ్రంథములో యోబు కూడా నీతివంతుడు, అయినా కానీ కష్టాల పాలయ్యాడు, సమస్తాన్ని కోల్పోయాడు, శరీరమంతా గాయాలతో నిండిపోయాడు, పెద్ద రోగం వచ్చింది. ఆ సమయంలో ఆయన కూడా దేవుని ఇదే ప్రశ్నిస్తున్నాడు, ఏంటయ్యా నేను నీతివంతంగా జీవించాను, ధర్మాన్ని పాలించాను, ఎందుకు నాకు ఈ కష్టాలు ఇచ్చావు అని యోబు కూడా ప్రశ్నిస్తాడు. అప్పుడు యోబుకు దేవుడు దర్శనమిస్తాడు.
దర్శనమిచ్చి నీవు నన్ను ప్రశ్నించే అంతటి వాడవా? ఈ సమస్త సృష్టికి మూలకారకుడైనటువంటి నన్నే ప్రశ్నిస్తావా అని దేవుడు తన విశ్వరూపాన్ని చూపిస్తారు. ఈ సముద్రాలను సృష్టించింది ఎవరనుకుంటున్నావు? ఈ సకల జీవరాశులను సృష్టించింది ఎవరనుకుంటున్నావు? నీవెంతటి వాడవు అని యోబును తిరుగు ప్రశ్నించినప్పుడు యోబు చేతిని నోటిపై ఉంచుకుంటాడట. అయ్యా, తప్పయింది, నేను ప్రశ్నించే అంతటి వాడను కాదు అని అంటాడు యోబు. ఆ సమయంలో ప్రశ్నించిన తర్వాత యోబు తన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుకుంటాడు. నేను నగ్నంగానే ఈ లోకములో పుట్టాను, ఇప్పుడు నగ్నంగానే నేను పోతాను, కానీ నా దేవుడైనటువంటి యెహోవా యందు నేను విశ్వసిస్తున్నాను అని తన ప్రగాఢ విశ్వాసాన్ని చాటి చెప్తాడు. ఫలితంగా యోబుకు 100 అంతలుగా దేవుడు తిరిగి బిడ్డలను, సంపదను, ఆయురారోగ్యాన్ని ప్రసాదిస్తారు అని మనం యోబు గ్రంథంలో చదువుతూ ఉంటాం. ఈరోజు కూడా క్రీస్తు ప్రభు దేవుణ్ణి ప్రశ్నిస్తున్నారు. నన్నేల విడనాడితివి, నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు అని ప్రశ్నిస్తున్నారు. కానీ అంతటితో ఆగలేదు. ఈ ప్రశ్నలను వేసిన తరువాత ఆయన యేసు బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అంటే ఈ మాటల తరువాత క్రీస్తు ప్రభు మరో మాట కూడా చెప్పారు. మార్కు శుభవార్తలో బిగ్గరగా కేక వేశారు అని ఉంటుంది. కానీ ఆ కేకలో ఏం మాట్లాడారు, ఏం చెప్పారో లూకా గారు 23వ అధ్యాయము 46వ వచనములో చెప్తారు. ఈ బిగ్గరగా ఉన్నటువంటి కేకలో క్రీస్తు ప్రభు ఏం చెప్పారో ఆ 23:46లో చెప్తారు. తండ్రి, నా ఆత్మను నీ హస్తములో ఉంచుతున్నాను అని ప్రాణము విడిచెను అని ఉంటుంది. బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచారట. అంటే దేవుణ్ణి ప్రశ్నించారు. ఎందుకు నాతో మాట్లాడటం లేదు, ఎందుకు నన్ను ఈ విధంగా చేయి విడిచిపెట్టావు అని అంతటితో తన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. తన యొక్క ప్రగాఢ విశ్వాసాన్ని చాటి చెబుతూ, నీవు నిశ్శబ్దంగానే ఉన్నావు, అయినా నిన్ను విశ్వసిస్తున్నాను. యువర్ సైలెన్స్ ఈజ్ నాట్ ఎ సైన్ ఆఫ్ యువర్ యాబ్సెన్స్. నీ నిశ్శబ్దత నీవు లేవని అర్థం కాదు తండ్రి. నీవు నాతోనే ఉన్నావు, మౌనంగా ఉన్నావు, నాతోనే నడుస్తున్నావు, ఇప్పుడు జరిగే అంతటిని నువ్వు చూస్తూ ఉన్నావు అని నాకు తెలుసు. నీ యందు విశ్వసిస్తున్నాను, అందుకే నా ఆత్మను నీ హస్తాలలో ఉంచుతున్నాను అని చివరి మాట పలికారు. అంటే దేవుణ్ణి ప్రశ్నించి అంతటితో ఆగిపోలేదు. ప్రశ్నించిన తరువాత దేవుడు నిశ్శబ్దంగా ఉన్నప్పటికీ, లేడు అని అనుకుంటున్నప్పటికీ, అనిపించినప్పటికీ అంతటితో ఆగకుండా దేవుని యందు విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాడు యేసు ప్రభు. అందుకే ఫలితమేంటో ఇప్పుడు చూద్దాం. తన విశ్వాసాన్ని ప్రగాఢంగా ప్రకటించి క్రీస్తు ప్రభు ప్రాణాన్ని విడిచారు. అంటే మన జీవితాలలో కూడా ఎన్నోసార్లు మనం దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటాం. ప్రభు, నేను ధర్మాన్ని పాలిస్తున్నాను, చక్కగానే జీవిస్తున్నాను, నీ వాక్యం ప్రకారం జీవించడానికి ప్రయత్నిస్తున్నాను, ఎందుకయ్యా నాకిన్ని బాధలు, ఎందుకయ్యా నాకిన్ని రోగాలు, నాకే ఇన్ని వ్యాధులు ఎందుకు, ఇన్ని బాధలు ఎందుకు? నా పక్కమటి అవినీతిగా జీవించే వాళ్ళనేమో ఆశీర్వదిస్తున్నట్లున్నావు, నన్నేమో ఎందుకు ఇన్ని పరీక్షలకు గురి చేస్తున్నావు అని ప్రశ్నిస్తాం. తప్పు లేదు. దేవుడు నిశ్శబ్దంగా ఉంటారు మన జీవితంలో, లేనట్లు అనిపిస్తుంది మనకి. అటువంటి సమయంలో సాక్షాత్తు యేసు ప్రభువే దేవుణ్ణి ప్రశ్నించాడు, ఎందుకు నన్ను విడనాడావు అని. మనం ప్రశ్నించటంలో తప్పు లేదు. కానీ యేసు ప్రభువు నుంచి ఒక విషయం నేర్చుకోవాలి. ఆయన అంతటితో ఆగలేదు, మరొక అడుగు ముందుకు వేసి ఏమన్నారు? నీ హస్తాలలో నా ఆత్మను ఉంచుతున్నాను, నీవు నాతో ఉన్నావు అని విశ్వసిస్తున్నాను అని తన ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటించాడు. దేవుడు ఆయన నిశ్శబ్దంగా ఉన్నప్పటికీ మనతో ఉన్నారు అని విశ్వసించండి. 1000 ఏనుగుల బలం వస్తుంది జీవితంలో. దేవుడు నా జీవితం అనే నావలో ఉన్నారు, ఒక మూలన పడుకొని ఉన్నారు. అవసరమైనప్పుడు లేస్తారు, లేచి అలలను గద్దిస్తారు, నన్ను రక్షిస్తారు అని మర్చిపోవద్దు. అలా యేసు ప్రభు బిగ్గరగా అరిచి తన ప్రాణాన్ని దేవుని చేతిలోనికి అప్పగిస్తున్నారు. ఇప్పుడు ఏమైందో వినండి. 38, 39 వచనాలు చాలా ముఖ్యమైనవి, అర్థవంతమైనవి. క్రీస్తు ప్రభువు ఎందుకు మరణించారు, ఈ శిలువ యొక్క
ప్రతిఫలం ఏంటి, శిలువ మరణం యొక్క మానవ జాతికి జరిగినటువంటి మేలేంటో 2 వచనాలలో చాలా చక్కగా మార్కు గారు వివరిస్తున్నారు. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చీలెను. యెరూషలేము దేవాలయాన్ని నిర్మించింది సొలొమోను రాజు. ఆ తరువాత 585వ సంవత్సరంలో నెబుకద్నెజరు రాజు ఆ దేవాలయాన్ని ధ్వంసం చేశాడు. ఆ తరువాత ఎజ్రా, నెహెమియా నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలు తిరిగి దేవాలయాన్ని నిర్మించుకుంటారు. మహాదేవాలయం అది, గొప్ప దేవాలయం అది. అటువంటి దేవాలయంలో 60 అడుగుల ఎత్తున్నటువంటి ఒక తెర ఉంటుంది. దాదాపు 4 ఇంచెస్ 4 అంగుళాల మందం కలిగినటువంటి తెర ఇది. పట్టుతో చేసినటువంటి గట్టి తెర ఇది. ఆ తెర దేవునికి మనిషికి మధ్య ఉంటుంది దేవాలయములో. అంటే పీఠానికి మనుషులకి మధ్య పెద్ద తెర ఉండేదట. ప్రధాన యాజకుడు మాత్రమే ఆ తెర వెనుకకు వెళ్ళి ధూపారాధన చేసేవాడు. ఎవరికి ఆ తెర వెనుకకు వెళ్ళి దైవ సన్నిధిలో అడుగుపెట్టే అర్హత ఉండేది కాదు. ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళేవాడు. ఒకసారి తన వంతు వచ్చిందట. ఆ లోపలకు వెళ్ళి ధూపము వేసే వంతు లూకా శుభవార్త 1వ అధ్యాయములో జకరియా అనే యాజకునికి వంతు వచ్చింది అని చదువుతాం. అంటే లోపలకు వెళ్ళాడు. అక్కడ దైవ దర్శనం జరిగింది ఆయనకు. అంటే దేవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి బంధం ఇది, మధ్య ఉన్నటువంటి తెర ఇది, మనిషిని దేవుడి నుంచి దూరంగా ఉంచే తెర ఇది. అంతేకాదు ఈ దేవాలయము ఇశ్రాయేలు ప్రజలకు ఒక గొప్ప సంకేతము లాంటిది. వాళ్ళ యొక్క గొప్పతనానికి, వాళ్ళ యొక్క రిలీజియన్ మతానికి ఒక సంకేతం ఈ దేవాలయం. ఈ దేవాలయాన్ని ధ్వంసం చేస్తే ఇశ్రాయేలు ప్రజలను చంపినట్లే. ఈ దేవాలయాన్ని ధ్వంసం చేస్తే వాళ్ళ రాజ్యం కూలిపోయినట్టు లెక్క. ఈరోజు అత్యంత పవిత్రమైనటువంటి దేవుని సన్నిధిని కాపాడే ఆ తెర 2గా చీలిపోయిందట. ఇక నుంచి ఆ దేవాలయపు పవిత్రత పోయింది. యూద మతం నశించింది అని చెప్పటానికి సంకేతం ఈ తెర 2గా చీలిపోవటం. ఇక నుంచి ఆ దేవాలయములో ఉన్నటువంటి పవిత్రత కోల్పోయింది. ఇక నుంచి యూద మతం యొక్క పవిత్రత పోయింది అని చెప్పటానికి మార్కు గారు చెప్తున్నారు 2గా చీలింది. 2వ అర్థం ఏంటంటే, అప్పటి వరకు ఏదెను వనములో మనిషిని బయటకు గెంటివేశారు. అప్పటి నుంచి దేవుణ్ణి తండ్రి అనే భాగ్యాన్ని మనిషి కోల్పోయాడు. మళ్ళీ తిరిగి ఇవ్వాలి. సాక్షాత్తు ఆ దేవుని కుమారుడే దిగి రావాలి. తనను తాను బలిగా అర్పించాలి. రక్తాన్ని చిందించాలి. అప్పుడే తిరిగి మానవునికి దేవునికి మధ్య తెగిపోయిన బంధం పునరుద్ధరించబడుతుంది. తిరిగి ఆ వంతెన నిర్మించబడుతుంది. ఇప్పుడు జరిగింది అదే. ఇప్పటి వరకు దేవునికి మానవునికి మధ్య పెద్ద తెర ఉండేది. తండ్రి అని పిలిచే భాగ్యాన్ని కోల్పోయాడు మనిషి. క్రీస్తు ప్రభు మరణించటం ద్వారా, రక్తాన్ని చిందించటం ద్వారా ఈ తెరను చీల్చేశారు. ఇక నుంచి దేవుడు దైవాన్ని ప్రత్యక్షంగా చూడొచ్చు, దేవుణ్ణి ప్రత్యక్షంగా చూడొచ్చు. తండ్రి అని పిలిచే భాగ్యాన్ని మనకిచ్చారు. మధ్యలో మధ్యవర్తిత్వం అవసరం లేదు. మనందరం పరలోకమందున నా తండ్రి అని పిలిచే భాగ్యాన్ని ఇచ్చారు. మనందరినీ తిరిగి దేవుని బిడ్డలుగా మార్చింది ఈ శిలువ మరణం అని చెప్పటానికి గుర్తు ఈ దేవాలయపు తెర 2గా చీలింది. ఆ తరువాత ఏం జరిగింది అంటే, యూదా మతం నశించిపోయింది. దేవునికి మనిషికి మధ్య బంధం పునరుద్ధరించబడింది. ఆ క్రీస్తు ప్రభు మరణం మళ్ళీ మనలను దేవుని బిడ్డలుగా చేసింది. దానితో పాటు ఇక నుంచి మనిషి రక్షణ పొందాలి అంటే ఆ దేవాలయంలో ఉన్నటువంటి తెర దగ్గరకు కాదు వెళ్ళాల్సింది, ఊరు బయట ఉన్నటువంటి శిలువ వద్దకు వెళ్ళాలి.
ఇక నుంచి మనిషి రక్షణ పొందాలి అంటే ఆ యెరూషలేములో ఉన్న దేవాలయంలో కాదు వెతకాల్సింది దేవుణ్ణి, ఆ యెరూషలేములో ఉన్న దేవుని దగ్గర కాదు వెళ్ళాల్సింది, ఊరు బయట ఉన్నటువంటి కలువరి కొండకు వెళ్ళాలి అని చెప్పడానికి సంకేతం ఈ మాటలు. ఆ తరువాత ఏం జరుగుతుందో వినండి. 39వ వచనం. ఇట్లు యేసు ప్రాణము విడుచుటను చూచి అచట నిలబడి ఉన్న శతాధిపతి నిస్సందేహముగా ఈయన దేవుని కుమారుడే అని పలికెను. చూడండి, ఇది క్రీస్తు ప్రభువు మరణం యొక్క ప్రతిఫలం. శిలువపై నుండి మానవునికి ఇవ్వగలిగినటువంటి అత్యంత గొప్ప బహుమానం ఇది, విశ్వాసం. విశ్వాసం అనే గొప్ప బహుమానాన్ని శతాధిపతికి దయచేస్తున్నారు. ఆయన ఆ శిలువ పాదాల చెంత నుంచి చెప్తున్నారు, ఈయన నిజమైన కుమారుడు అని. అంటే యేసు ప్రభు యొక్క శిలువ వద్దనే విశ్వాసం జనిస్తుంది అని చెప్పాను. ఎవరైతే ఆయన శిలువ వద్ద నిలబడి ఆయన మరణాన్ని చూస్తూ ఈయన దేవుని కుమారుడని ఒప్పుకుంటాడో అది విశ్వాసం అంటే, వాళ్ళే రక్షింపబడతారు. అందుకే అద్భుతాలను చూసి ఎవరూ రక్షింపబడరు అని చెప్పాను. దేవుని యొక్క ఘనకార్యాలను చూస్తే విశ్వాసము జన్మించదు, పుట్టదు. యథార్థమైనటువంటి విశ్వాసం ఆ శిలువ క్రిందనే, ఆ శిలువ క్రింద నిలబడి మీరు నేను ఆయన దేవుని కుమారుడు అని ఒప్పుకోవాలి. ఇంకేమి చేయాల్సిన అవసరం లేదు. నీవు నిజమైన దేవుని కుమారుడు అని ఎవరైతే ప్రకటించగలుగుతారో వాళ్ళే రక్షణ పొందుతారు. అది విశ్వాసం అంటే. ఈరోజు శతాధిపతికి తాను మరణించే ముందు ఆ శతాధిపతికి ఇస్తున్నటువంటి గొప్ప వరం విశ్వాసం. అంతేకాకుండా దీని మరొక నిగూఢమైనటువంటి అర్థం ఉంది. యేసు ప్రభు యొక్క మరణము ఏదో యూదులకు మాత్రమే రక్షణ తీసుకురావడం కోసం కాదు. ఆయన మరణించింది ఆ యూదుల కోసం మాత్రమే కాదు, అన్యుల కోసం కూడా అని చెప్పడం కోసం ఈ శిలువ క్రింద నిలబడి ఉంది ఎవరు? శతాధిపతి, రోము సామ్రాజ్యానికి చెందినవాడు, అన్యుడు. అన్యుడు కావచ్చు, యూదుడు కావచ్చు, ఎవడైనా కానీ ఆ శిలువ చెంత నిలబడి ఈయనే రక్షకుడు అంటే చాలు, ఈయనే మెస్సయ్య అంటే చాలు, ఈయనే దేవుని కుమారుడు అంటే చాలు, రక్షింపబడతాడు. వాడి గతం అవసరం లేదు, నీ పాపపు జీవితం గురించి ప్రశ్నించరు. ఇది దేవుని యొక్క ప్రేమ. మన గతాన్ని గురించి ప్రశ్నించినటువంటి ప్రేమ, షరతులు లేకుండా ప్రేమించినటువంటి తండ్రి ప్రేమ, తన రక్తాన్ని ప్రోక్షించి మనందరినీ పావనపరిచినటువంటి మరణం అది. అక్కడ నిలబడి ఆయనను విశ్వసించాలి. ఆయన వైపు చూస్తూ ఆయన రక్షకుడు అని ఎవరైతే తమ విశ్వాసాన్ని ప్రకటిస్తారో వాళ్ళే రక్షణ పొందుతారు. చూడండి ఎంత చక్కగా ఆ 2 వచనాలలో క్రీస్తు ప్రభు యొక్క మరణం యొక్క ఫలితం ఏంటి, ఆ మరణం వలన మానవ జాతికి కలిగినటువంటి మేలేంటో మార్కు గారు ఎంతో చక్కగా వివరించారు. ఇది 4 మాటలలో 20 వచనాలలో క్రీస్తు ప్రభువు యొక్క శిలువ దారి గురించి, శిలువ మరణం గురించి మార్కు గారు ఇచ్చినటువంటి వృత్తాంతం. నేను ఒక్కొక్క వచనాన్ని చదువుతున్నప్పుడు దాని నుంచి మనం ఏమి నేర్చుకోవచ్చు, క్రీస్తు ప్రభువు మనకిచ్చే ఆదర్శం ఏంటి, ఈ శిలువ మరణం మనకు ఇచ్చే ప్రతిఫలం ఏంటో మీకు వివరించాను. ముగించే ముందు 2-3 విషయాలు చెప్పి ముగిస్తాను. నేను చెప్పినటువంటి యొక్క సారాంశంలో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు. క్రీస్తు ప్రభువు వలె మన జీవితాలలో కూడా మౌనం పాటించటం నేర్చుకోవాలి. మన హక్కుల కోసం ప్రాకులాడకూడదు. కొన్నిసార్లు సర్దుకుపోతే మన కుటుంబాలలో శాంతి సమాధానాలు వస్తాయి. ఇతరులను వేలు పెట్టి నిందించటం మానుకోవాలి. కొన్నిసార్లు ఆ నింద ఏదో మనమేదేసుకొని భరించడానికి కూడా సిద్ధంగా ఉండాలి. అది నిజమైనటువంటి ప్రేమ అని క్రీస్తు ప్రభు చూపిస్తున్నారు. మళ్ళీ ఆయన శిలువను చూసిన ప్రతిసారి తండ్రి దేవుని యొక్క అపార ప్రేమ గుర్తుకు రావాలి, మన మనస్సు కరగాలి. క్రీస్తు ప్రభు శిలువను ధ్యానించిన ప్రతిసారి ఇంతగా దేవుణ్ణి కష్టపెడుతున్నానా నేను, నా కోసమేనా ఈ ప్రభువు ఇన్ని శ్రమలను అనుభవించింది, ఇక నుంచైనా నేను ఆయన ప్రేమకు ప్రతిఫలంగా మారు మనస్సు పొందుతాను.
అన్నటువంటి ఆలోచన, ప్రాయశ్చిత్తం మనలో కలగాలి. ఆ ప్రేమను అనుభవించి మారు మనస్సు పొందాలి. అంతేకాకుండా జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు మనం దేవుణ్ణి ప్రశ్నించవచ్చు, కానీ అంతటితో ఆగకూడదు. మన యొక్క విశ్వాసాన్ని ప్రకటిస్తే దేవుడు నూరంతలుగా మనల్ని దీవిస్తారు. చివరిగా ఆ శతాధిపతిలాగా మనం కూడా కష్టాలు వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు విశ్వాసంతో ఆ సిలువ వద్ద నిలబడి, ప్రభు నీవు నా రక్షకుడు, నిన్ను విశ్వసిస్తున్నాను అని చెప్పాలి. మనందరికీ రక్షణనిస్తారు. ఈ వాక్యాన్ని విన్నటువంటి మీరు దివ్యవాణి ద్వారా ఈ వాక్యాన్ని వీక్షిస్తూ వినినటువంటి అందరికీ ఆ క్రీస్తు ప్రభు రక్షణను సమృద్ధిగా పొందాలి అని నా యొక్క ప్రార్థన. ఆయన మరణించింది తన రక్తంతో మన పాపాలను కడిగివేసి నూతన సృష్టిగా మార్చటం కోసం. ఇక నుంచైనా మంచి మార్గములో పయనిస్తూ మంచి తలంపులతో, మంచి మాటలతో, మంచి చేతలతో దేవునికి నిజమైనటువంటి బిడ్డలుగా జీవించాలని ప్రయత్నించుదాం. దేవుడు మనందరినీ ఆశీర్వదించాలని, ఈ జీవిత ప్రయాణంలో శక్తినివ్వాలని ప్రార్థిస్తూ ముగించుదాం. కళ్ళు మూసుకొని 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రభువా, ఈ సాయంకాల సమయమున మమ్మందరినీ మీ ఆత్మతో నింపి నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడావు. నీ కుమారుని యొక్క శ్రమలను గురించి, మరణాన్ని గురించి ధ్యానించే భాగ్యాన్ని మాకు దయచేశావు. ప్రభు, మమ్మెంతగా ప్రేమిస్తున్నావో నీ శిలువ మరణం ద్వారా మాకు చూపించావు. మీరిచ్చినటువంటి రక్షణకు, మీరిచ్చినటువంటి పాప క్షమాపణకు ప్రభు వేలాది స్తోత్రాలు. ఇక నుంచైనా నీ యొక్క ప్రేమను గుర్తించి మా జీవితాలలో నీకు విశ్వాసపాత్రులుగా జీవించే భాగ్యాన్ని దయచేయండి. నీ యొక్క క్షమాగుణాన్ని, నీ యొక్క అపారమైనటువంటి ప్రేమను అనుభవించి నీకు అనుంగు బిడ్డలుగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మమ్మలను, మా కుటుంబాలను సమృద్ధిగా దీవించమని, మీరిచ్చే రక్షణకు, శాంతి సమాధానాలకు మమ్మందరినీ పాత్రులను చేయమని ప్రార్థిస్తూ మా నాథుడైన క్రీస్తు ద్వారా మిమ్ము వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.